హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము జావా స్క్రిప్ట్లో అరేస్ గురించి అయితే తెలుసుకుందాం. సో అస్సలు లేట్ చేయకుండా ఇక్కడ అరేస్ ఏంటో వెంటనే చూసేద్దాం రండి. An array in JavaScript is a special variable that can hold multiple values అనేసి అంటున్నాము. అంటే ఇక్కడ వేరియబుల్ అనేసి అంటున్నాం కదా, వేరియబుల్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. లైక్ స్టార్టింగ్ క్లాసెస్లోనే మనం చెప్పుకున్నాం, వేరియబుల్ అంటే ఒక కంటైనర్ లాంటిది. దాంట్లో మనము పర్టికులర్ లైక్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి అయితే ఆ వేరియబుల్ని యూజ్ చేస్తాము అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏమంటున్నాము, ఒక స్పెషల్ వేరియబుల్, ఒక నార్మల్ వేరియబుల్ ఇలా ఉంటే ఈ స్పెషల్ వేరియబుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్క్రైబ్ చేస్తున్నాను చూడండి. లైక్ ఇలా ఉందండి, ఓకే, స్పెషల్ వేరియబుల్ ఇది ఉట్టి లైక్ నార్మల్ వేరియబుల్. ఓకే, సో ఈ స్పెషల్ వేరియబుల్లో మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ వాల్యూస్, ఒకటి దీంట్లో అయితే ఓన్లీ వన్ ఏదో ఒకటి ఒక్క వాల్యూ మాత్రమే ఇక్కడ స్టోర్ చేసేయచ్చు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ 1 అయితే ఇక్కడ లైక్ మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసేసుకోవచ్చు. సో అందుకోసం మనమైతే దీన్ని లైక్ అరేస్ అని పిలుస్తున్నాం. అర్థమైంది కదా వేరియబుల్కి అరేస్కి తేడా ఏంటో. సో ఎస్, తర్వాత వచ్చేసరికి మనము ఇక్కడ అరేస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ డేటా సచ్ హ్యాస్ లిస్ట్ ఆఫ్ నేమ్స్, నంబర్స్ ఆర్ ఆబ్జెక్ట్ అనేసి అంటున్నాం. సో ఇక్కడ మనము అరేస్ని ఈ జావా స్క్రిప్ట్లో ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఒక కలెక్షన్ ఆఫ్ డేటా అంటే ఏంటి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో చాలా ఒక బల్క్ ఆఫ్ డేటాని ఒక దాంట్లో స్టోర్ చేయడానికి మనమైతే యూజ్ చేస్తున్నాం. అర్థమైంది కదా, అవి ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అనేసి ఉన్నాయి. సో కొన్ని నేమ్స్ అనేవి మీరు స్టోర్ చేయాలి అనుకుంటున్నారు, లైక్ కిరణ్, లేకపోతే రవి, హను, ఇలా సంథింగ్ ఏదైనా నేమ్స్ అన్నీ కూడా ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నారు. సో దానికి మనకి ఏం అవసరం పడుతుంది, అరేస్ అనేవి అవసరం పడతాయి. సో నేమ్స్ ఒకటే కాదండి, నంబర్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆబ్జెక్ట్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా. కలెక్షన్ ఆఫ్ డేటా కోసం మనకైతే ఈ అరేస్ అనేవి యూజ్ చేయబడుతున్నాయి. తర్వాత వచ్చేసరికి వై అరేస్, ఇక్కడ చూస్తున్నారు కదా వై అరేస్. ఓకే, వేరియబుల్ని యూజ్ చేసుకునే మంచిగా మెల్లిగా స్లోగా చేసేసుకోవచ్చు కదా, మళ్ళీ అరేస్ ఎందుకు అనేసి కొందరికి డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎవరైతే ఉన్నారో మీరు కాలేజ్ చదువుతున్నారు. ఓకే, మీ కాలేజ్లో మీకు ఒక పని చెప్పారు, ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి లైక్ కొన్ని నేమ్స్ అన్నీ కూడా మీ స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ కూడా లైక్ స్టోర్ చేయండి అనేసి. స్టూడెంట్స్ నేమ్ అన్నీ కూడా ఒకవేళ కొందరు క్రికెట్ ఆడుతున్నారు, ఆ క్రికెట్ వాళ్ళందరివి కూడా ఇక్కడ స్టోర్ చేసేయి అనేసి అంటున్నారు. వేరియబుల్ తీసుకుని ప్రతి ఒక్కరిది ఇలా 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 లైక్ రవి, రూప, కిరణ్ లేకపోతే తరుణ్ ఇలా ఏదేదో స్టోర్ చేసుకుంటూ పోతారా, లేకపోతే అరేస్ తీసుకుని ఇలా ఒక్కటే దాంట్లో అన్నీ కూడా స్టోర్ చేయడం ఈజీయా, జస్ట్ కామర్స్ పెట్టేసి అన్నీ స్టోర్ చేయడం ఈజీయా, అరేస్ యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది కదా. అంటే వేరియబుల్స్ ఒకటే కాకుండా లైక్ కాంప్లికేటెడ్ కాకుండా అరేస్ యూజ్ చేస్తే మన లైక్ కోడింగ్ కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది, లెస్ కోడింగ్ అనేది అవుతుంది. సో అందుకోసమైతే మనము ఈ అరేస్ అనేవి జావా స్క్రిప్ట్లో యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే దీంట్లో కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయండి, లైక్ క్రియేటింగ్ అన్ అరే యూజింగ్ ద జావా స్క్రిప్ట్ కీవర్డ్ అనేసి ఇలాంటి కొన్ని లైక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేవి విత్ అరేస్తో కొన్ని ఉంటాయి. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్వి ఇక్కడ చూపిస్తున్నాను. మిగతావన్నీ కూడా మనం ఎక్కడ చూద్దామంటే ప్రాక్టికల్ పార్ట్లో చూద్దాం. ఇవి కూడా ప్రాక్టికల్ పార్ట్లోనే మనకు చూస్తేనే అర్థమవుతాయి. కాకపోతే మీకు ఒక ఐడియా అనేది రావాలి, ఓకే ఇలా ఉంటాయా అనేసి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్వి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో క్రియేటింగ్ అండ్ అరే అంటే మనం జనరల్గా అరేని ఎలా క్రియేట్ చేస్తామనేసి. సో మనం వేరియబుల్ ఎలా తీసుకుంటాం, సేమ్ అలానే, కాకపోతే లైక్ ఇక్కడ నేను కొన్ని గేమ్స్ నేమ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, గేమ్స్ అయి ఉండొచ్చు, మూవీస్, ఏదైనా సరే. గేమ్స్ అనేసి తీసుకుని
ఈక్వల్స్ టు పెట్టేసి ఇప్పుడు మెయిన్ థింగ్ అరేస్ అంటే మనము ఎలా డినోట్ చేస్తాము, ఫంక్షన్స్ అంటే దాంట్లో పారెంథసిస్ యూస్ చేస్తాము, లైక్ పారామీటర్స్ ఉంటాయి అలా ఇలా అనేసి ఫంక్షన్ కీవర్డ్ ఉంటుంది, లైక్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకున్నాం. మరి అరేస్కి ఎలా ఉంటాయి అంటే మనమైతే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ తోటి తీసుకుంటాం అనమాట. స్క్వేర్ బ్రాకెట్ అంటే ఇది లైక్ స్క్వేర్ మనం ఎలా స్క్వేర్ ఎలా గీస్తాము ఇలా కదా, సో అదే స్క్వేర్ బ్రాకెట్ అనేసి ఇలా అంటాము. ఇలా పెడితే పారెంథసిస్, ఇలా పెడితే ఫ్లవర్ బ్రాకెట్స్ అలా. సో దీంట్లో అయితే మనం ఇది చూస్ చేసుకుంటున్నాము, ఏది స్క్వేర్ బ్రాకెట్. సో ఇది తీసేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే గేమ్స్ అంటే లైక్ గేమ్స్ అన్నీ కూడా ఏదైనా నెంబర్స్ తోటి ఉంటాయా, స్ట్రింగ్స్ తోటి ఉంటాయి కదా, అంటే ఏదైనా క్యారెక్టర్ లైక్ ఉంటుంది, అంతేగాని 1 అనేది ఒక గేమ్ లేకపోతే 25 అనేది గేమ్ అలా ఉండదు. కాబట్టి ఇక్కడ గేమ్స్లో అన్ని స్ట్రింగ్స్ యాడ్ అవుతాయి. స్ట్రింగ్స్ మనం కోడ్స్ తోటి డినోట్ చేస్తాం. ఇలా సింగిల్ కోట్, డబుల్ కోట్స్ అనేవి ఉంటాయి. ఇలా అంటే సింగిల్ కోట్, ఇలా అంటే డబుల్ కోట్. ఓకేనా, ఈ సింగిల్ కోట్ యూస్ చేసి మనం ఇక్కడ స్ట్రింగ్స్ని లైక్ ఇన్సర్ట్ చేస్తున్నాము. లైక్ గేమ్స్లో ఫస్ట్ వచ్చేసి క్రికెట్ అని రాస్తున్నాను. ఓకే, క్రికెట్ అయిపోయాక ఈ డబుల్ కోట్ తోటి ఏం చేసేసి కామా తోటి సపరేట్ చేయాలి మనం. ఇక్కడ క్రికెట్ తర్వాత నేనైతే ఇక్కడ జనరల్ గేమ్స్ రాస్తున్నాను, స్కిప్పింగ్ లాంటివి. ఓకే, స్కిప్పింగ్ ఇక్కడ కూడా డబుల్ కోట్స్, ఇలా కామా ఇచ్చేసి కబడ్డీ అని రాస్తున్నాను. కబడ్డీకి కూడా కోట్స్ అనేవి పెట్టాలి, డబుల్ కోట్స్. తర్వాత ఇంకేంటి మనకి వాలీబాల్ అనేసి పెడుతున్నాను, వాలీబాల్. ఓకే, వీటికి కూడా ఇలా ఇక్కడ నేను క్లోజ్ చేసేసా. ఓకే, ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేసా. సో జనరల్గా మనము ఒక అరే అనేది ఇలా క్రియేట్ చేసుకుంటామండి. సో నేను ఇక్కడ థియరిటికల్గా చూపిస్తున్నాను, ప్రాక్టికల్గా చూపించాక అసలు ఇది యూస్ చేస్తే అసలు ఎలా అవుట్పుట్ వస్తుంది అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ మీకు ఒక ఐడియా రావాలి అరేస్ అంటే ఎలా డినోట్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం అనేసి. సో జనరల్గా అరేస్ అనేవి ఇలా లైక్ క్రియేటింగ్ అన్ అరే అనేది ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి యూజింగ్ ద జేఎస్ కీవర్డ్ అనేసి ఉంటుంది, అంటే జావా స్క్రిప్ట్ కీవర్డ్ని యూజ్ చేసి కూడా చేస్తాము. అది ఎలా అంటే సేమ్ ఇలానే. ఇప్పుడు ఏం తీసుకుందాం, లెట్ ఫ్రూట్స్ అని తీసుకుందాం. ఓకే, ఫ్రూట్స్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక కీవర్డ్ అనేది వాడుతున్నాను. అదేంటి అంటే న్యూ అరే అనేసి ఉంటుంది. న్యూ అరే అనేసి తీసుకుని ఇక్కడ మనకి కావాల్సిన ఫ్రూట్స్ అని కూడా రాసేసుకోవచ్చు. ఓకే, యాపిల్, ఆరెంజ్ అనేసి ఇన్సర్ట్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇలా కామన్స్ తోటి మనం లైక్ సపరేట్ చేస్తామన్నమాట. ఇలా మనము లైక్ జావా స్క్రిప్ట్ కీవర్డ్ అనేది యూజ్ చేసి ఇలా న్యూ అరే అనేసి ఇలా పారెంథసిస్లో యూజ్ చేసి చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెసింగ్ అరే ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నేను లెట్ గేమ్స్లో క్రికెట్, స్కిప్పింగ్, కబడ్డీ, వాలీబాల్ ఇలా అనేసాను కదా. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే అరేస్లో మనకి ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఇండెక్సింగ్ అంటే ఏంటో కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇండెక్సింగ్ అంటే జనరల్గా ఇక్కడ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ క్రికెట్ అనేది 0 అనే న్యూమరిక్ వాల్యూలో స్టోర్ అయ్యి ఉంటుంది, వాటిని మనం ఇండెక్స్ అంటాం. ఈ స్కిప్పింగ్ అనేది 1లో స్టోర్ అవుతుంది, కబడ్డీ అనేది 2, వాలీబాల్ అనేది 3. 1తో స్టార్ట్ అవ్వదు ఇండెక్సింగ్ అనేది, లైక్ 0తో స్టార్ట్ అవుతుందండి. సో అలా ఇక్కడ యాక్సెసింగ్ అరే ఎలిమెంట్ అనేసి అంటున్నాను కదా. ఎలిమెంట్ అంటే ఏంటి అంటే మళ్ళీ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ క్రికెట్ అనేది ఒక ఎలిమెంట్, స్కిప్పింగ్ అనేది ఒక ఎలిమెంట్, కబడ్డీ అనేది ఒక ఎలిమెంట్, వాలీబాల్ అనేది ఒక ఎలిమెంట్. సేమ్ ఇక్కడ కూడా యాపిల్, ఆరెంజ్ అనేది ఒక ఎలిమెంట్స్. సరే, ఆ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అరేస్లో అంటే చూడండి, ఈ న్యూ అరేకి లైక్ న్యూ కీవర్డ్కి మనము యూస్ చేసాం కదా జావా స్క్రిప్ట్ కీవర్డ్ది. ఇది స్కిప్ చేసేసి జస్ట్ ఇలా పెట్టేసి మనము దీనికి తీసుకుందాం, దీనికి యాక్సెస్ అనేది చేసుకుందాం ఎలిమెంట్ని. ఓకేనా, లైక్ దీన్ని కామెంట్స్లో పెట్టేసుకుందాం అనుకోండి. ఇక్కడ నేనేం చేస్తానంటే లైక్ డాక్యుమెంట్ డాట్ రైట్ అవన్నీ రాసేసి ఆ మెథడ్ అనేది రాసేసి నేనేం చేస్తానంటే గేమ్స్ ఈక్వల్స్ టు గేమ్స్ 0 అనేసి రాశాను. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి అవుట్పుట్లో 0 అంటే ఏంటి, క్రికెట్ కదా.
మనకి జీరో అనేసి ఇక్కడ జస్ట్ యాక్సెస్ చేసుకోవడంలో ఇక్కడ ఇది ఇచ్చేస్తే జీరో అని ఇచ్చేస్తే మనకి అవుట్పుట్లో క్రికెట్ అనేసి అవుట్పుట్లో వస్తుంది. ఒకవేళ ఇక్కడ 3 ఇచ్చామనుకోండి, అవుట్పుట్లో ఏమొస్తుంది, త్రీ ఇండెక్సింగ్ ఇక్కడ వాలీబాల్గా ఉంది కాబట్టి వాలీబాల్ అనేది అవుట్పుట్లో వచ్చేస్తుంది. అర్థమైంది కదా. తర్వాత వచ్చేసరికి ద లెంత్ ప్రాపర్టీ అనేసి ఉంటుంది. సో దీంట్లో లెంత్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు క్రికెట్, స్కిప్పింగ్, కబడ్డీ, వాలీబాల్ ఉంది అంటే దీని లెంత్ ఎంత 4 అనమాట. ఒకవేళ దీని లెంత్ మనకు కావాలి అనుకుంటే, ఒకవేళ మనము లైక్ కోడింగ్ పార్ట్లో కానీ చూపిస్తే అవుట్పుట్ ఏమొస్తుందంటే 4 అనేసి ఉంటుంది. ఈ ఫ్రూట్స్కి ఏంటి లెంత్ అంటే 2 అనేసి ఉంటుంది, ఎందుకంటే అక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా అండి మనకైతే ఇలాంటి అరేస్లో కొన్ని లైక్ మనం ఆపరేషన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఫంక్షన్స్ అనేసి అనుకోవచ్చు, వీటన్నిటిని యూజ్ చేసి ఇంకా ఉన్నాయండి. సో అవన్నీ కూడా లైక్ ప్రతి ఒక్క మెథడ్ గురించి కూడా లైక్ వీటన్నిటి గురించి కూడా ఒక్కో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. దాని తర్వాత ఒక మెయిన్ లైక్ ఒక ఎగ్జాంపుల్ లైక్ ఒకటి లైక్ చిన్న ప్రాజెక్ట్ లాంటిది చేసి కూడా నేను చూపిస్తాను. సో డోంట్ వరీ. సో ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ కవర్ చేసేస్తాము. సో డోంట్ మిస్ ది ప్రాక్టికల్ పార్ట్ అండి. అండ్ ఇవన్నీ అయితే ఓకే కదా. సరే ఇవన్నీ ఓకే. ఇప్పుడు మనము అరేస్లో టైప్స్ గురించి చూసేద్దాం. సో అరేస్లో అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అనేసి ఇప్పుడు మనం చూసేద్దాం. సో అరేస్లో వచ్చేసరికి మనకు టైప్స్ వచ్చేసరికి న్యూమరిక్ అరేస్, స్ట్రింగ్ అరేస్, మిక్స్డ్ అరేస్, మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేసి ఉంటాయండి. సో ఈ న్యూమరిక్ అరేస్ ఇవన్నీ ఏంటి మళ్ళీ కొత్తగా అనేసి అనుకుంటున్నారా? చాలా సింపుల్, మీరు ఒక్కసారి వింటే చాలు మీకు వచ్చేస్తుంది. ఓకే. సో న్యూమరిక్ అరేస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ లెట్ రోల్ నెంబర్ తీసుకుంటున్నా. రోల్ నెంబర్ అంటే మనకి ఎలా ఉంటుంది, నంబర్స్లో న్యూమరిక్గా ఉంటాయి కదా, 1 2 3 అలా ఉంటాయి, కానీ ABCD అలా ఉండవు కదా. సో ఇక్కడ చూడండి 1 2 3 4, దీన్ని మనం ఏమంటాము, న్యూమరిక్ అరేస్ అని అంటాము. అంతే సింపుల్. ఇది ఫస్ట్ టైప్ అనమాట. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అరేస్. స్ట్రింగ్ అరేస్ అంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం కదా, ఫ్రూట్స్కి లైక్ గేమ్స్కి అనేసి, అదనమాట. సో దాన్ని మనము ఏమంటాం, స్ట్రింగ్ అరేస్ అనేసి అంటాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే మూవీస్ తీసుకుంటున్నాను. సో మూవీస్ ఈక్వల్స్ టు లైక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, SVSC, అండ్ తర్వాత అర్జున్ రెడ్డి, అండ్ అలాగే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డబల్ కోట్స్లో దీన్ని మెన్షన్ చేస్తున్నాను. అండ్ అలాగే సమ్ ఆనంద్ మూవీ అని రాసేసి ఇక్కడ క్లోజ్ చేసేసా. సో ఇదేంటి, స్ట్రింగ్ అరేస్ అనేసి మనం అంటాము. ఓకేనా. ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే మిక్స్డ్ అరేస్ అనేసి అంటున్నాం. మిక్స్డ్ అరేస్ అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా కలిపి రాస్తే అది మిక్స్డ్ అరేస్ అవుతుంది. సో ఇప్పుడు సంథింగ్ ఏదో లైక్ ఎక్స్ అనేసి ఇచ్చేసి ఇక్కడ నేను 1, SVSC ఇది డబల్ కోడ్లో పెట్టాలి, లైక్ డబల్ కోడ్స్లో ఆనంద్, ఇలా సంథింగ్ ఏదైనా మిక్స్డ్ చేసేస్తే అది మిక్స్డ్ అరేస్ అనేసి అయిపోద్ది. ఇంకా తర్వాత మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి అంటే ఒక అరేలో చాలా అరేస్ కంటైన్ అయ్యి ఉండడం అన్నమాట. సో అది ఎలా అంటే లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇలా అన్నాం, మళ్ళీ దాంట్లో 1, 2, 3, 4, లేకపోతే ఇక్కడ ఒక స్ట్రింగ్ లైక్ కార్, బైక్, ఏదో ఒకటి అలా. తర్వాత ఈ అరేస్ని నేను ఇక్కడ క్లోజ్ చేశాను. అంటే ఏంటి, ఇక్కడ చూసారా, ఇలా ఒక అరే తీసుకుని దాని లోపల మళ్ళీ ఇంకా కొన్ని అరేస్ ఉండడం, దాన్ని మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేసి అంటాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇంకా ఇది మొత్తం కూడా టైప్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఏ టైప్ ఏంటి అనేసి మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ అనేవి మీకు బాగా గుర్తుండేలాగా ఇక్కడ రాసాను చూడండి. సో ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనము జావాస్క్రిప్ట్ అరేస్ ఆర్ resizable and can hold mixed data types. సో మిక్స్డ్ డేటా టైప్స్ అనేవి మన అరేస్లో లైక్ స్టోర్ చేసేసుకోవచ్చు. మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి మళ్ళీ చూసేద్దాం. అండ్ అరేస్ ఆర్ 0 ఇండెక్స్డ్ అంటే చెప్పాను కదా ఇక్కడ ఇండెక్సింగ్ లాగా ఉంటాయని. సో దీనికి 0 1 2 3
0 1 2 3 ఇలా మీరు స్టోర్ చేసే అవసరం లేదు. మీరు అరేస్ రాస్తే కనుక మీ కంప్యూటర్ మీ ల్యాప్టాప్ అనేది ఆటోమేటిక్గా అక్కడ 0 తోటి స్టార్ట్ అయ్యి ఇండెక్సింగ్ అనేది దానికి అదే స్టోర్ చేసేసుకుంటుంది. మనం యాక్సెస్ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది మనకి అసలు దేనికి ఏది ఇండెక్సింగ్ ఉంది అనేసి. సో ఓకే, యా, ఇండెక్సింగ్ అనేది ఉంటుంది అరేస్కి జనరల్గా. అండ్ కెన్ బి మాడిఫైడ్ అంటే మనం దీన్ని చేంజ్ చేసేసుకోవచ్చు. తర్వాత అది ఎలానో కూడా చూపిస్తాను, చూసేయండి. తర్వాత సపోజ్ డిఫరెంట్ డేటా టైప్స్, యా, ఏ ఒక్క డేటా టైప్ని కూడా విడవకుండా ఇది అన్నీ కూడా స్టోర్ చేసేసుకుంటుంది అనమాట అరేస్ అనేది. తర్వాత ఎఫిషియెంట్ అండ్ స్ట్రక్చర్డ్ అనమాట. అంటే లైక్ ఈ అరేస్ ఉండడం వల్ల మనకి అండర్స్టాండబిలిటీ కానీ మెయింటైనబిలిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో అర్థమైంది కదా అండి. ఇంకా అరేస్లో మనకు వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, ఇంకా చాలా పెద్దగా ఉంటుంది టాపిక్ అనేది. సో స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండి. ఎందుకంటే నేను నెక్స్ట్ పార్ట్లో కనుక అయితే ఇక్కడ ఇవి రాశాను కదా, ఈ క్రియేటింగ్ అన్ అరే, ఇవన్నీ కూడా యాక్సెసింగ్ అరేస్ ఎలిమెంట్స్, కన్వర్టింగ్, అసలు స్ట్రింగ్ ఒక అరేని స్ట్రింగ్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా నేను ప్రాక్టికల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ టైప్స్ని కూడా నేను చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో అయితే మనము మెథడ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా అవన్నీ కూడా మీకు చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరు ఇంతకుముందు మనం బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో అయితే కనుక జావా స్క్రిప్ట్లో అరేస్ గురించి అయితే చూసేసాం కదా. అండ్ నెక్స్ట్ ఈ అరేస్ గురించి మీకు తెలియాలంటే ముందుగా మీకు అరేస్ మెథడ్స్ గురించి తెలియాలి. సో అది కూడా చూసేశారు. సో మీకైతే ఇక్కడ జావా స్క్రిప్ట్ అరేస్ అంటే ఏంటో మీరు చూసేసారు ఆల్రెడీ. లైక్ అదొక స్పెషల్ వేరియబుల్, అది ఒక లైక్ డేటా వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాయి, మల్టిపుల్ డేటా వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాయి అనేసి నేనైతే చెప్పాను కదా. సో దాంట్లో అయితే ఫస్ట్గా మనకి ఎందుకు అరేస్ యూజ్ చేస్తాము అనేది మనం ఆల్రెడీ చూసేసాం. సో ఇప్పుడైతే మనము క్రియేటింగ్ అండ్ అరే అనేది చూసేద్దాం. సో అరే అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేసి నేను ఇక్కడ చూపిస్తున్నానండి. సో హెచ్టిఎంఎల్, ఓకే, హెచ్టిఎంఎల్ తీసుకుని బాడీ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. బాడీ ట్యాగ్ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను జస్ట్ H1 ట్యాగ్లో అరేస్ అనేసి ఇస్తున్నాను. అరేస్ అనేసి ఇచ్చేసి ఇక్కడ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం ఏం తీసుకోవాలి, ఐడి అనేది తీసుకుంటున్నాం. ఐడి ఈక్వల్స్ టు కోడ్స్లో మనమైతే డెమో అనేసి రాసేస్తున్నాము. డెమో అనేసి రాసేసాక ఇక్కడ యాంగులర్ బ్రాకెట్ అనేది ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్గా సింపుల్గా నేనైతే స్క్రిప్ట్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎందుకు తీసుకోవాలో మనము ఆల్రెడీ విన్నాము కదా. సో ఇక్కడ అండి ఇప్పుడు మనకు అరేస్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు నేను ఏం చేయమన్నాను, లైక్ అరేస్ అనేవి ఎలా ఉంటాయో మీరు థియరిటికల్గా ఆల్రెడీ విన్నారు. ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే సేమ్ అదే టైప్ చేయాలి. లెట్ అనే వేరియబుల్ కీవర్డ్ తీసుకుని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కొన్ని లైక్ మీరు మెథడ్స్లో ఫ్రూట్స్ గురించి చూసాం కదా అన్నీ కూడా. సో ఇక్కడ నేను మూవీస్ గురించి తీసుకుంటున్నాను. ఓకే, మీరు లైక్ డిఫరెన్స్ ఉండాలి కాబట్టి లైక్ లెట్ మూవీస్ ఈక్వల్స్ టు అనేసి ఇచ్చేసి ఏం బ్రాకెట్ తీసుకోవాలి, స్క్వేర్ బ్రాకెట్ తీసుకోవాలి. సో ఇక్కడ మూవీస్ అంటే ఏముంటాయి, లైక్ స్ట్రింగ్స్లో ఉంటాయి, స్ట్రింగ్ క్యారెక్టర్లో ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ మూవీ వచ్చేసి కోర్ట్ మూవీ లైక్ రాస్తున్నాను. ఓకే, కోర్ట్ మూవీ అనేసి రాశాను. తర్వాత వచ్చేసరికి సంథింగ్ కలర్ ఫోటో రాస్తున్నాను. కలర్ ఫోటో చూసారా, ఇక్కడ నేను కోడ్స్ ఇవ్వకుండా రాస్తే అరేస్లో కలర్ అనేది ఇది బ్లూ వచ్చింది, అది సంథింగ్ బ్రౌన్ వచ్చింది. సో వెంటనే మనకు డిఫరెన్స్ చూపిస్తుంది, మనం మర్చిపోయినా కూడా చూపిస్తుంది. మీరు చూసేసుకొని కరెక్ట్ చేసేసుకోవడమే. కలర్ ఫోటో, ఓకే, కలర్ ఫోటో. తరువాత నేను ఇంకొక మూవీ పేరు ఏంటి, లైక్ పేపర్ బాయ్ అని రాస్తున్నాను. పేపర్ బాయ్, ఓకే, పేపర్ బాయ్. యా, ఇంకొకటి తీసుకుందాం, 4 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం తీసుకుందాము, ఒక లైక్ నాని మూవీ తీసుకుందాం. సంథింగ్ నాని అనేది ఓల్డ్ మూవీ ఉంది కదా,
మహేష్ బాబు గారిది. సో అది తీసుకున్నాను. సో ఇక్కడ సెమికోలన్ అనేది మ్యాండేటరీ థింగ్. సో మర్చిపోవద్దు. ఒక క్లిక్ కొట్టేస్తే, ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ మనం అవుట్పుట్ డిస్ప్లే అవ్వడానికి డాక్యుమెంట్, ఇక్కడ స్పెల్లింగ్ చూసుకుందాం, డాక్యుమెంట్ డాట్ ఏం రాయాలి, గెట్ ఎలిమెంట్ బై ఐడి కదా. సో ఇక్కడ నాకు ఆటోమేటిక్గా సొల్యూషన్లో వచ్చేసింది. సో అది తీసుకుని ఇక్కడ మనము ఐడి ఉంది కాబట్టి ఐడి ఏమి ఇవ్వాలి, ఏదంటే అది ఇవ్వకూడదు. ఇక్కడ మనం ఐడి, ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఐడి ఏం తీసుకున్నాం, డెమో కదా. సో కోడ్స్లోనే ఇవ్వాలి. ఇక్కడ కూడా కోడ్స్లో మనమైతే డెమో అనేసి ఇచ్చేసాము. ఓకే, తర్వాత ఈ పారెంథసిస్ బ్రాకెట్ తర్వాత డాట్ పెట్టేసి ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇక్కడ హెచ్టిఎంఎల్ అనేది మనకైతే క్యాప్స్లో ఉండాలి. ఈక్వల్స్ టు మనము లెట్ వేరియబుల్ నేమ్, ఇక్కడ అరేస్ నేమ్ అనేది ఏం తీసుకున్నాం, మూవీస్ కదా. సో మూవీస్ అనేసి ఇవ్వాలి. మీరు మూవీ ఇచ్చేస్తే మూవీ ఇవ్వాలి, మూవీస్ ఇచ్చేస్తే మూవీస్ ఇవ్వాలి. ఓకే, మూవీస్ ఇచ్చేసి నేను సెమికోలన్ పెట్టేసా. అండ్ ఇక్కడ మనకి స్క్రిప్ట్ ట్యాగ్, బాడీ ట్యాగ్, హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేవి క్లోజ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఆటోమేటిక్గా క్లోజ్ ఉన్నాయి కాబట్టి నో నీడ్. మీకు ఇన్ కేస్ అవ్వకపోతే క్లోజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎస్ అనేసి సేవ్ చేసేస్తున్నాను. కంట్రోల్ ఎస్ అంటే ఇక్కడ ఎస్ పడింది. సో దాన్ని క్లియర్ చేశాకే మనం లైక్ కంట్రోల్ ఎస్ అనేసి చేసేసి అంటే సేవ్ చేసేసి ఇప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో ఇక్కడ నాకు అరేస్ అనేవి ఎలా డిస్ప్లే అయ్యాయో చూడండి. కోట్ అనేసి, కలర్ ఫోటో అనేసి, పేపర్ బాయ్, నాని. సో ఇక్కడ నేను వేరియబుల్లో అయితే నేను ఎలా తీసుకునేదాన్ని, ప్రతి ఒక్కదానికి లెట్ మూవీ, లెట్ సంథింగ్ ఏదో ఒకటి, ఫోర్ తీసుకున్నాం కదా మూవీస్, 4 వేరియబుల్స్ తీసుకోవాల్సి ఉండే. ఇక్కడ మనం అరేస్లో ఏం చేస్తున్నాము, ఒకటే అరేలా అన్నీ కలిపి కొట్టేసాం కదా. సో మనకి ఇలా తీసుకుంటే అవుట్పుట్లో అలా మనం ఏమేమి తీసుకున్నామో ఇలా వస్తుందన్నమాట. సో ఇదండి ఒక లైక్ అరేని క్రియేట్ చేయడం. ఇది అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏమన్నాము, యూజింగ్ ద జావా స్క్రిప్ట్ కీవర్డ్ అనేసి అన్నాం కదా. సో అది ఎలానో చూసేద్దాం. సో దీంట్లో అయితే కనుక మనకి సేమ్ ఇదే అరేసి తీసుకుందాం. ఈ డెమో అలానే ఉండనివ్వండి, స్క్రిప్ట్ ట్యాగ్ కూడా అలానే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ మనకి లైక్ లెట్ మూవీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వేసేద్దాం. స్క్వేర్ బ్రాకెట్ తీసి ఏంటి, పారెంథసిస్ లాగా ఇవ్వాలి. ఓకే, ఇలా ఇచ్చేసి ఇక్కడ కూడా సేమ్ చూసారా, నేను ఇక్కడ ఒకటి లైక్ బ్రాకెట్స్ ఇస్తే ఎలా రెడ్ కలర్లో వచ్చేసింది వార్నింగ్, లైక్ వార్నింగ్ లాగా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, న్యూ అరే అనేసి తీసుకోవాలి. దీనికి గ్యాప్ ఉండాలండి, న్యూకి అరేకి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి ఇలా ఉంటుంది. సో గ్యాప్ ఇవ్వండి. న్యూ అరే అరేకి ఓకే, ఇక్కడ R వచ్చింది. ఎంత మూవీస్ తీసుకుంటే మాత్రం మనకి ల్యాప్టాప్ ఈ జావా స్క్రిప్ట్ కూడా R అనేసి సజెస్ట్ చేస్తుంది. ఓకే, న్యూ అరే అనేది తీసుకుని మనమైతే ఇది ఎండ్ చేసేసాం. ఓకే, తర్వాత డాక్యుమెంట్ డాట్ ఇది కూడా హ్యాస్ టీస్ ఇలానే ఉంటుంది. సో నో చేంజ్. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ చేసి కొట్టేసి మళ్ళీ సేవ్ లైక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్లో లైక్ రన్ చేసేద్దాం. మనకి మళ్ళీ ఒకటి లైక్ ఇక్కడైతే ఎలాంటి ఎర్రర్ లేదు, కాకపోతే న్యూ టెక్స్ట్ ఫైల్ అనేది తీసుకుందాం. కంట్రోల్ సి. ఓకే, సేమ్ అదే కొట్టేశాను. అండ్ ఇక్కడ మళ్ళీ సేవ్ చేసేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేసేసి నేను ఏమి ఇస్తున్నానంటే లైక్ కీవర్డ్ అరేస్ అనేసి ఇస్తాం. HTML. ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసేసాం కదా. ఇప్పుడు రన్ చేసేద్దాం. ఓకే, సంథింగ్ ఇక్కడైతే ఎర్రర్ ఉంది. సో దాన్ని అయితే మనం క్లియర్ చేసేసుకుందాం. ఇప్పుడు న్యూ అరే. ఓకే, ఇక్కడ క్యాప్స్ చేసి చూద్దాం. సో యా, న్యూ అరే కోట్ పేపర్ బాయ్ నౌని. ఇప్పుడు మళ్ళీ అయితే సేవ్ చేసేసుకుందాం. లైక్ యా,
మనం చేసిన మిస్టేక్ ఏంటి అంటే అక్కడ అరే అనేది ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఉండాలండి. స్మాల్ పెట్టాము. సో, అక్కడ మనకి ఒకసారి చూసేసుకొని మీకు ఎర్రర్స్ వచ్చినా నో ప్రాబ్లమ్. మళ్ళీ రీచెక్ చేసేసుకొని ఆ ఎర్రర్స్ క్లియర్ చేసుకుంటేనే మనం చేసిన మిస్టేక్. లేకపోతే తొందరలో స్మాల్‌ది క్యాప్స్ పెడతాం. క్యాప్స్‌ది స్మాల్ పెడతాం. కాబట్టి నో ప్రాబ్లమ్. సో, చూసారా? నేను న్యూ అరే అనేసి పారెంథసిస్ ఇచ్చినా సేమ్ వచ్చింది. ఇదొక కీవర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసారు గదా! ఇక్కడ చూడండి ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసేసి మళ్ళీ నేను కోడ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కలర్ ఫోటో, కోట్, పేపర్ బై నాని ఇవన్నీ గూడా మనకి వచ్చేసినాయి. అవుట్‌పుట్‌లో సేమ్ వచ్చేసినాయి. మనం ఇంతకు ముందైతే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి తీసుకున్నా ఎలా వచ్చిందో, ఇక్కడ న్యూ అరే పెట్టి తీసుకున్నా గూడా అదే వచ్చింది. కదా అండి! సో, ఇలా అయితే మనం కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాము. ఓకే. దాని తరువాత యాక్సెసింగ్ ద అరేస్ అంటే ఏంటి? మనం ఎలిమెంట్స్‌ని దీంట్లో యాక్సెస్ చేసుకోవచ్చు అనేసి అన్నాం గదా! సో, అదెలానో చూసేద్దాం. సో, దీంట్లో అయితే సేమ్ ఇవే మూవీస్ తీసుకుంటాను నేను. కాకపోతే ఈ కీవర్డ్ అనేది తీసుకొని నేను జనరల్‌గా మన అరేస్ ఎట్లా రాసుకుంటామో అది తీసుకుంటాను. ఈ కీవర్డ్స్‌తో తీసుకోకుండా. సో, లైక్ దిస్ అండ్ ఇక్కడ కూడా మనం స్క్వేర్ బ్రాకెట్ అనేది పెట్టుకుందాం. ఓకే. స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో ఇవన్నీ కూడా సేమ్. కాకపోతే యాక్సెస్ చేసుకోవాలి కదా! యాక్సెస్ చేసుకోవాలంటే మీకు ముందే చెప్పాను. ఏంటి? ఏమని చెప్పాను? వీటికి ఇవైతే ఏదైతే ఉన్నాయో ఇక్కడ లెట్ మూవీస్ దగ్గర కోట్, కలర్ ఫోటో, పేపర్ బాయ్, నాని ఇవి ఏవైతే ఉన్నాయో స్ట్రింగ్స్ అని అంటున్నాం కదా! ఈ మూవీస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎలిమెంట్స్ అని పిలవచ్చు. సో, ఆ ఎలిమెంట్స్‌కి ఒక ఇండెక్స్ అనేది ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదా! సో, ఆ ఇండెక్స్ అనేది ఎలా ఉంటుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కోట్‌కి 0, కలర్ ఫోటోకి 1, పేపర్ బాయ్‌కి 2 అండ్ నానికి 3 ఇలా ఉంటుందన్నమాట. ఓకే. సో, మనకి అవి తెలుసు కదా! లైక్ ఇండెక్స్ అనేది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మూవీస్ అనేసి ఇచ్చేసి మూవీస్ అనేసి ఎందుకు ఇచ్చాను ఇక్కడ అరే నేమ్ అనేది అలా తీసుకున్నాను కాబట్టి ఆ మూవీస్ నేమ్స్ అనేసి. సో, ఇక్కడ నేను సేమ్ స్క్వేర్ బ్రాకెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 0 తోటి 0 అని పెట్టేసి ఇలా సెమికోలన్ పెట్టేసి సేమ్ ఇంకా కంట్రోల్ ఎస్ కొట్టేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూస్తున్నారా? మీకు ఇక్కడ కోట్ అనేసి వచ్చింది. కోట్ అనేసి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 0 ప్లేస్‌లో 0 ఇండెక్స్ వాల్యూలో ఏ ఎలిమెంట్ ఉంది? కోట్ ఉంది కాబట్టి. ఒకవేళ మనం ఇక్కడ 3 పెట్టామనుకోండి. 3 పెడితే ఏమొస్తుంది? మళ్ళీ సేవ్ చేసేసి రన్ చేయండి. ఓకే. రన్ చేసేస్తే నాని అని వచ్చింది. నాని అని ఎందుకు వచ్చింది? ఇక్కడ 3 ప్లేస్‌లో నాని అనే ఇండెక్స్ వాల్యూ ఉంది కాబట్టి. 2 అంటే ఏమొస్తుంది? గెస్ చేయండి. గెస్ చేసేసి లైక్ కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టేయండి. సో, మీకు టాపిక్ ఎంతవరకు అర్థమవుతుంది? నెక్స్ట్ మీకు అసలు ఏమేమి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అనేది కూడా నాకు కూడా ఒక గ్రిప్ వస్తుంది. తరువాత వచ్చేసరికి మనకి చేంజింగ్ అన్ అరే ఎలిమెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. అదేంటి? మనకి ఎలిమెంట్స్ ఏదైతే ఉందో అవి మనము చేంజ్ చేసేసుకోవచ్చు. సింపుల్‌గా ఎలిమెంట్స్‌ని చేంజ్ చేసేసుకోవచ్చు. కదా! సో, ఇక్కడ సేమ్ ఇదే తీసుకుందాం. స్క్రిప్ట్ ట్యాగ్ అదే తీసుకుందాం. మూవీస్ కూడా ఇదే తీసుకుందాం. సో, ఇక్కడ మనం చేంజ్ చేయాలి కాబట్టి మనము ఈ మూవీస్ నేమ్స్ తర్వాత ఇలా ఒక ఎంటర్ కొట్టేస్తే మనం ఏంటి ఇక్కడ మూవీస్ కదా! మన నేమ్ వచ్చేసి వేరియబుల్ నేమ్ మూవీస్ అని తీసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏది మారుద్దాం? ఇక్కడ కోట్ మారుద్దామా? కలర్ ఫోటో మారవాలా? లేకపోతే నాని అనేది నేను మార్చాలి అనుకుంటున్నాను. నాని ఇండెక్స్ వాల్యూ ఏంటి? 3 కదా! సో, 3 అంటే ఇక్కడ 3 అనేసి ఇచ్చేస్తున్నా. 3 ఈక్వల్స్ టు సరే నాని వాల్యూలో మీకు ఏ మూవీ కావాలనుకుంటున్నారు? నేనైతే ఇక్కడ సంథింగ్ లైక్ ఏదో ఒక మూవీ లైక్ 'అరుంధతి' ఇచ్చేస్తా. 'అరుంధతి' ఓకే. 'అరుంధతి' అనే మూవీని ఇచ్చేసా. ఓకే. 3 ఈక్వల్స్ టు మూవీస్ 3 ఈక్వల్స్ టు 'అరుంధతి' అనేసి ఇచ్చేసా. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం? సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ ఇన్నర్ హెచ్టీఎంఎల్ ఈక్వల్స్ టు ఇక్కడ తీసేయాలి. ఇది యాక్సెస్ కాదు కదా! సో, ఇది తీసేసి మూవీస్ అని చెప్పేసి డైరెక్ట్‌గా సెమికోలన్ ఇచ్చేస్తే అయిపోద్ది. ఇప్పుడు సేవ్ చేసేసి
రన్ చేసి చూద్దాం అసలు ఏమొస్తుంది, అసలు ఏం చేంజ్ అయింది అనేసి. ఇక్కడ చూస్తున్నారా అండి మీకు? ఐ హోప్ ఇలా జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. కోట్ కలర్ ఫోటో పేపర్ బాయ్ అరుంధతి అనేసి వచ్చింది. నాని ప్లేస్లో అరుంధతిని తీసుకొచ్చాం మనము. ఇలా మనమైతే ఇక్కడ లైక్ అరే ఎలిమెంట్ని అయితే ఇలా చేంజ్ చేసేసుకోవచ్చు. క్లియర్ కదా అండి? తరువాత ఏంటి అంటే కన్వర్టింగ్ అండ్ అరే టు స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ అనేది చెప్పుకున్నాం కదా. సో దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అది కూడా చూపిస్తాను చూడండి. సో మీరు బేసిక్గా ఇది దీన్ని యాక్చువల్గా చెప్పే అవసరం కూడా లేదు, ఎందుకంటే మనము అరేస్ మెథడ్స్లో ఆల్రెడీ విన్నాము. సో ఇక్కడ మనము చేంజ్ చేసుకోవాలంటే టు స్ట్రింగ్ అనే మెథడ్ అనేది యూజ్ చేసాం కదా, సేమ్ అదే యూజ్ చేయాలి. సో మీకు మళ్ళీ చూపించాలనుకోవడం కూడా నేను అనుకోవట్లేదు. వై? బికాస్ మీరు ఆల్రెడీ చూసేసారు దాన్ని. తర్వాత వచ్చేసరికి యాక్సెస్ ద ఫుల్ అరే అనేసి ఉంటుంది ఒక టాపిక్. ఓకే, సో ఇంతవరకు అయితే మనం మెయిన్ అరేస్ అసలు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ కూడా చూసేసామండి. సో ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, లైక్ యాడింగ్ ఎలిమెంట్స్ టు ద అరేస్ అనేసి, యాడింగ్ అరే ఎలిమెంట్స్ అనేసి. సో దానికి ఎలా అంటే జావా స్క్రిప్ట్ అరేస్. ఓకే, ఇది దీని తర్వాత మనము సేమ్ ఈ ఐడి అనేది ఇలానే తీసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ నేను బటన్ అనే లైక్ ట్యాగ్ని తీసుకొస్తున్నాను ఈ ఎక్కడ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ దగ్గర కంటే ముందు. సో దాంట్లో ఏం చేస్తున్నానంటే బటన్ అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. బటన్ అనే ట్యాగ్ తీసుకుని ఇక్కడ ఆన్ క్లిక్ ఇచ్చేసి ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాము, మై ఫంక్షన్ అనేసి ఇచ్చేసా. అండ్ ఓకే, ఇక్కడ మనము ఇది క్లోజ్ చేసేద్దాం. బటన్ ట్యాగ్ క్లోజ్ చేసాక ఇక్కడ జస్ట్ ట్రై ఇట్ సంథింగ్ ఇచ్చేస్తున్నాను. ట్రై ఇట్ అనేసి టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇంతవరకు అయితే ఓకే అండి. ఇక్కడ మనము నెక్స్ట్గా స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇవే మూవీస్ ఇవే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ మనం ఇది తీసేద్దాం ఎందుకంటే యాడ్ చేయట్లేదు కాబట్టి. ఓకే, తర్వాత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ దగ్గర మనమైతే ఇక్కడ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్స్ టు మూవీస్ ఇదే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ మనము ఫంక్షన్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనము ఫంక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసేసుకోవాలి. సో ఎలా ఫంక్షన్ అనే కీవర్డ్ అనేది తీసుకున్నాను. ఫంక్షన్ అనే కీవర్డ్ తీసుకుని ఇక్కడ మై ఫంక్షన్ అనే ఫంక్షన్ నేమ్ని యూజ్ చేశాను. అందుకే పైన మనం బటన్ క్లిక్లో కూడా మై ఫంక్షన్ అనేది యూజ్ చేసుకున్నాము. ఓకే, మై ఫంక్షన్ యూజ్ చేశాక ఇక్కడ మనకి ఎర్రర్ కనిపిస్తుంది, కాకపోతే లైక్ మనం అంతా కంప్లీట్ చేసే లోపు అదే వెళ్ళిపోతుంది. చూసారా, వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ మనము లైక్ మనం మూవీస్ తీసుకున్నాం కదా. సో మూవీస్ డాట్ పుష్ అనేసి పెడుతున్నాను ఇక్కడ. మూవీస్ డాట్ పుష్. సో ఇక్కడ ఏదన్నా మళ్ళీ ఇంకొక మూవీ నేమ్ని మనం ఇక్కడ రాద్దాము. సంథింగ్ ఏదంటే లైక్ దూకుడు. ఓకే, దూకుడు అనేసి పెట్టేశాక మనము బయటికి వచ్చేసి సెమికోలన్ ఇచ్చేద్దాం. సెమికోలన్ ఇచ్చేసాక ఇప్పుడు అంతా అయిపోయింది కదా. ఇక్కడ మనము డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ అనేసి మళ్ళీ రాసేసుకోవాలి. సో చూద్దాము. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇక్కడ సజెషన్లో వచ్చేసింది. ఈ మెథడ్ని నేను తీసేసుకున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, సేమ్ డెమోని తీసేసుకోవాలి. డెమో ఐడి తీసేసుకుని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రూట్స్ మూవీస్
ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇక్కడ మనం ఏదంటే అది ఓకే ఈక్వల్స్ టు మనం ఇక్కడ మూవీస్ తీసుకున్నాం కదా, సో మూవీస్ తీసుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ మనం ప్రీవియస్గా ఏం తీసుకున్నాం, ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, ఫ్రూట్స్ తీసుకుంటే ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఉండాలన్నమాట. సో మూవీస్ తర్వాత సెమీకోలన్. అండ్ ఇక్కడ మనకైతే అయిపోయిందండి. ఒక్కసారి మనము అవుట్పుట్లో లైక్ అవుట్పుట్ వచ్చే ముందు మనం మళ్ళీ ఒకసారి రీచెక్ అనేది చేసేసుకుందాం. సో దీన్ని బేసిక్గా మనము యాడింగ్ అరే ఎలిమెంట్స్ అంటే ఏంటి, మనం పుష్ మెథడ్ ఆల్రెడీ చూసాం కదా అండి, అదే మ్యాక్సిమం అదే ఉంటుంది. సో ఇక్కడ మనం దూకుడు అనేది యాడ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ దూకుడు అనేసి వచ్చిందా, ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్ని దూకుడు అనేసి వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? సో ఇలా ఉంది. మనమైతే ఈ పుష్ మెథడ్ అనేది ఈ బటన్ క్లిక్ చేయడం వల్ల ఇలా వచ్చేసింది. ఓకే, అక్కడ ట్రై ఇట్ అనేసి ఇక్కడ ఇచ్చాం కాబట్టి అక్కడ ట్రై ఇట్ పైన మనకి క్లిక్ చేస్తే దూకుడు అనేసి వచ్చేస్తుందండి. సో చాలా సింపుల్ ఈ మెథడ్ కూడా. సో ఇంకేంటి మనకి అసలు మనం బోర్డ్ ఎక్స్ప్లెనేషన్లో ఇంకా ఏ మెథడ్స్ చెప్పాము అంటే ఏ టైప్స్ చెప్పాము, ఇంకా మ్యాక్సిమం ఇవే ఉంటాయండి. అండ్ అలాగే మనము ఇంకా దీంట్లోనే కంటిన్యూషన్గా మెథడ్ అరేస్ అనేసి చూసాం కదా, అరేస్ మెథడ్స్ అనేవి సేమ్ అవే ఉంటాయి. ఇంకా అది మెథడ్స్ అరేస్లో మెథడ్స్ వచ్చేసి అండ్ ఇవి క్రియేటింగ్ అరేస్ ఇవన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి. మనము అరేస్కి సంబంధించిన ఎలాంటి టాపిక్నైనా కూడా ఈజీగా చేసేయచ్చు. అసలు ఏది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేసి మనకు క్లారిటీ ఉంటే చాలండి. నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మనం సింపుల్గా చేసేయచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇంకా మిగతా టాపిక్స్ కూడా ఇంతే డీటెయిల్డ్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం అండ్ డిస్కస్ చేసేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇంతకు ముందైతే మీరు అరేస్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. సో అరేస్ గురించి తెలుసుకున్న తర్వాత మనము మెయిన్గా అయితే అరేస్ మెథడ్స్ గురించి అయితే తెలుసుకోవాలి. సో మీరైతే ఎంత కాన్సన్ట్రేటెడ్గా అరేస్ గురించి విన్నారో అంతే కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడ మెథడ్స్ గురించి కూడా వినాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ఆల్ జావాస్క్రిప్ట్ మెథడ్స్ గురించి అయితే ఇక్కడ నేను లైక్ అన్ని మెథడ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో చూసేద్దాం రండి. సో ఫస్ట్గా in JavaScript, arrays have several built-in methods that allows you to manipulate, access and modify array data efficiency. Here are some commonly used array methods అనేసి అంటున్నాను. సో జావాస్క్రిప్ట్లో లైక్ అరే మెథడ్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనము సర్టన్ డేటాని మ్యానిపులేట్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి, మోడిఫై చేయడానికి అయితే మనము ఈ జావాస్క్రిప్ట్లో లైక్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏం మెథడ్స్? అరే మెథడ్స్ యూజ్ చేస్తాం. సో దాంట్లో ఫస్ట్గా కొన్ని బేసిక్ అరే మెథడ్స్ అనేవి ఏంటి అంటే ఫస్ట్గా మనకి అరే లెంత్ అనేసి ఉంటుందండి. ఫస్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, అరే లెంత్ అంటే ద లెంత్ ప్రాపర్టీ రిటర్న్స్ ద లెంత్ సైజ్ ఆఫ్ అన్ అరే. అంటే మనము నిన్న బేసిక్గా లైక్ వీడియోలో మనం చూసాం కదా. సో దాంట్లో ఏం చూసాము, లైక్ అరే ఎలా క్రియేట్ చేసేసుకోవాలి అలా చూసాము. దాంట్లో ఎలిమెంట్ అంటే ఏంటి అలా చూపించాను కదా. సో దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే మనము ఇన్సర్ట్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ బేసిక్గా అరే లెంత్ అనేసి అంటాము. సో అది ఎలానో ఒక్కసారి చూసేద్దాం. అసలు మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. ఫస్ట్గా అయితే మనం ఏం తీసుకోవాలండి, HTML ట్యాగ్ తీసుకుంటాము. తర్వాత బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే, బాడీ ట్యాగ్ తీసుకున్న తరువాత నేను ఇక్కడ H1 ట్యాగ్లో లైక్ అరేస్ మెథడ్స్ అనేసి జస్ట్ రాస్తున్నాను, అరేస్ మెథడ్స్. ఓకే, దాని తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను ఒక ఐడి ఇచ్చేద్దామనేసి అనుకుంటున్నా. సో ఐడి ఈక్వల్స్ టు ఏం రాద్దాము, డెమో అనేసి రాసేద్దాం. సో డెమో అని రాసేసాక ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అనేది క్లోజ్ చేసేద్దాం. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇలా క్లోజ్ చేయొద్దు. నేను ఇక్కడ ఐడి ఇచ్చేసాక ఎలా అయితే క్లోజ్ చేశానో అలానే మీరు కూడా క్లోజ్ చేసేయండి. ఓకే, ఇలా. సో ఎస్, ఇక్కడ నేను బాడీ ట్యాగ్ కంటే ముందుగానే
మన మెయిన్ ట్యాగ్ ఏంటి జావా స్క్రిప్ట్లో? స్క్రిప్ట్ ట్యాగ్ కదా. స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తరువాత నేనైతే ఇక్కడ లైక్ కొన్ని వేరియబుల్ క్రియేట్ చేసేసి, వేరియబుల్ అంటే నేను ఇక్కడ లైక్ అరే అనేది క్రియేట్ చేస్తున్నాను. అరే నేమ్ వచ్చేసి నేను ఫ్రూట్స్, ఏదైనా ర్యాండమ్ లిస్ట్ కోసం ఫ్రూట్స్ అనేసి ఇచ్చేస్తున్నాను. సో ఫ్రూట్స్ ఈక్వల్స్ టు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ అనేది పెడుతున్నాను. స్క్వేర్ బ్రాకెట్, పారెంథసిస్, లోయర్ బ్రాకెట్స్ ఇలా చాలా ఉంటాయి. కాకపోతే మనమైతే ఈ జావా స్క్రిప్ట్లో అరేస్కి స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాము. ఓకే, బనానా అనేసి ఇచ్చేసి దీన్ని ఎలా సపరేట్ చేయాలి? కామర్స్తోనా ఫుల్ స్టాప్స్తోనా? కామర్స్తో సపరేట్ చేసుకుంటాం. ఓకే, దాని తర్వాత కివి అనేసి ఇస్తున్నాను. కివి తర్వాత మళ్ళీ కామా ఇచ్చేసి మళ్ళీ కోడ్స్లోనే మనం ఇది స్ట్రింగ్స్ అనేవి మెన్షన్ చేసేసుకోవాలి. సో కోడ్స్ ఇచ్చేసి ఇక్కడ నేను డ్రాగన్ అనేసి ఇస్తున్నాను. ఓకే, తర్వాత పపాయా అనేసి ఇచ్చేస్తున్నాను. పపాయా యా. దీని తర్వాత మనము పక్కాగా ఇక్కడ ఇలా సెమీకోలన్తో క్లోజ్ చేసామా లేదా చూసుకోండి. ఇది కోలన్ అంటాము, ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చింది ఇది సెమీకోలన్ అంటాము. సో సెమీకోలన్తో ఎండ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే లెట్ సైజ్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ డాట్ లెంత్ అనేసి ఇచ్చేస్తున్నాను. ఓకే, లెంత్ అనేసి ఇచ్చేసాక ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేసి ఇప్పుడు మనం అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలంటే ఏ మెథడ్ తీసుకోవాలి? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇక్కడ వచ్చేసింది. ఇది ఆటోమేటిక్గా తీసేసుకున్నాను. గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇచ్చేసాక మనం ఐడి ఏం తీసుకున్నామో అది ఇక్కడ మెన్షన్ చేసేయాలి. సో ఐడి ఏంటి మనది? డెమో అని తీసుకున్నాం కదా. డెమో ఇచ్చేసాక ఇక్కడ డాట్ అనేది పక్కాగా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఇన్నర్ HTML అనేసి తీసుకోవాలి. యా వచ్చేసింది కాబట్టి నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ HTML అనేది క్యాప్స్లో ఉండాలి అండ్ ఈక్వల్స్ టు సైజ్ అనేసి ఇచ్చేస్తున్నాను. ఓకే, సైజ్ ఇక్కడ మనం లెట్ సైజ్ ఈక్వల్స్ టు అనేసి ఇచ్చేసాం కదా, అందుకోసం ఇక్కడ సైజ్ అనేసి ఇచ్చేసి అండ్ ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్, బాడీ ట్యాగ్, HTML ట్యాగ్ క్లోజ్ ఉన్నాయా లేదా అనేసి చూసుకుందాం. ఇప్పుడు సేవ్ చేసేసి ఓకే, ఇప్పుడు మనము సేవ్ చేసేసి రన్ అయితే చేసేసుకుందాం. నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి డైరెక్ట్గా ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేసి చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి అరేస్లో లెంత్ యూజ్ చేస్తే, లెంత్ ప్రాపర్టీని యూజ్ చేస్తే ఇక్కడ 4 అని చూయించింది. ఎందుకు చూయించింది అంటే బనానా, కివి, డ్రాగన్, పపాయ ఎన్ని ఉన్నాయి? బనానా 1 2 3 4 కదా, అందుకని 4 చూయించింది అనమాట. ఒకవేళ మనం ఇక్కడ పెట్టి ఇంకేదైనా ఫ్రూట్ని యాడ్ చేద్దాం, లైక్ ఆరెంజ్. ఓకే, ఆరెంజ్. ఇప్పుడు కంట్రోల్ ఎస్. సో మళ్ళీ ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటే ఇక్కడ ఏమైంది? 5 అయింది. 4 ఉన్నది 5 అయింది. అంటే అర్థమైంది కదా, ఇక్కడ మనము ఈ అరేస్లో ఇదొక అరే కదా. ఇప్పుడు లెట్ ఫ్రూట్ ఈక్వల్స్ టు ఇది మొత్తం కూడా ఒక అరే, ఈ ఫ్రూట్ లిస్ట్ మొత్తం కూడా ఒక అరే, ఈ లైన్ మొత్తం కూడా. ఆ లైన్లో ఇది ఏదైతే ఉందో ఈ బనానా, కివి, డ్రాగన్, పపాయ ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అవుతాయి. అండ్ మీకు ఇక్కడ ఏంటి అంటే ఇది బనానా అనేది 0తో స్టోర్ అవుతుంది, అంటే ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి. 0తోనే మనకు స్టార్ట్ అవుతుంది. బనానా అంటే 0, కివి అంటే 1, డ్రాగన్ అంటే 2, పపాయ అంటే 3, ఆరెంజ్ అంటే 4 ఇలా అన్నమాట. ఇప్పుడు మనకి ఆ ఇండెక్సింగ్ పాయింట్స్ వచ్చేసరికి 4తో ఎండ్ అవుతాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ లెంత్ అంటే మొత్తం కలిపి 4 అలా అన్నమాట. సో అర్థమైంది కదా అండి. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటో చూసేద్దాం. సో అరే టు స్ట్రింగ్ అంటే ఏంటి అంటే ద జావాస్క్రిప్ట్ మెథడ్స్ టు స్ట్రింగ్ మెథడ్ కన్వర్ట్స్ అండ్ అరే టు ఏ స్ట్రింగ్ ఆఫ్ కామా సెపరేటెడ్ బై వాల్యూస్. ఇక్కడ సేమ్ ఇంతే అండి, కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సైజ్ అనేది ఉంది కదా, ఈ లైక్ ఈ లైన్ మొత్తం కూడా మనం తీసేసి జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే టు స్ట్రింగ్ కదా ఇది, కాబట్టి మనం టు స్ట్రింగ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాము. సో ఎలా అంటే ఫ్రూట్స్ డాట్ ఇన్నర్ HTML డాట్ ఇక్కడ ఫ్రూట్స్ డాట్ టు స్ట్రింగ్
ఇలా అనమాట. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమని వస్తుంది, బేసిక్గా ఇది ఎలా వస్తుందంటే టు స్ట్రింగ్ అనే మెథడ్. దీంట్లో ఇక్కడ మనం ఏదైతే బనానా, కివి ఇవన్నీ ఇచ్చామో అవి కామర్స్ తోటి సపరేట్ అయ్యి ఒక స్ట్రింగ్లో మనకైతే అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. సో అంతే అండి, టు స్ట్రింగ్ అనేది చాలా సింపుల్. ఒక అరే ఏదైతే ఉందో దాన్ని స్ట్రింగ్ లాగా మార్చడమే, అందుకోసం మనము అరే టు స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి array joins. The join method also joins all arrays elements into a string. It behaves just like toString, but in addition you can specify the separator. అంటే సేమ్ మనకి toString లాగానే ఉంటుంది, కాకపోతే అన్నీ లైక్ సేమ్గానే ఉంటుంది, కాకపోతే మనకి మనం సపరేటర్ అనేది ఏదైతే ఉందో అది మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట దీంట్లో అయితే కనుక. అండ్ అరే పాప్ అంటే ఏంటి అంటే ద పాప్ మెథడ్ రిమూవ్స్ ద లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ అన్ అరే అనమాట. అంటే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరెంజ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది అలా అనమాట. సో అది ఎలా అంటే ఇంతకుముందు అయితే మనం అరేస్ జాయిన్ మెథడ్ చూసాం కదా, దానికి కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో సేమ్ ఇంతే, బనానా, యాపిల్ ఇవే ఉంటాయి, కాకపోతే ఇక్కడ గెట్ ఎలిమెంట్ ఇన్నర్ డాట్ ఎలిమెంట్స్లో జాయిన్ అనేది ఉంటుంది. ఇక్కడ టు స్ట్రింగ్ అనేది ఉంది కదా, సో ఇక్కడ ఏముంటుంది జాయిన్స్ ఫ్రూట్ డాట్ జాయిన్ అనేది ఉంటుంది. జాయిన్ అనేసి ఇక్కడ జాయిన్ అవుతుంది, ఎలా జాయిన్ అవుతుందో చూపిస్తాను చూడండి. స్టార్తో నేను జాయిన్ చేద్దామని అనుకున్నాను. సో ఇలా ఓకే, ఇక్కడ ఎలా సపరేట్ అవుతుందో చూడండి. నేను ఇక్కడ స్టార్ పెట్టా స్పెసిఫిక్గా, కంట్రోల్ ఎస్. ఇప్పుడు రన్ చేసేసి చూద్దాము. చూసారు కదా, ఇంతకుముందు అయితే మనం కామాతో సపరేట్ చేసాము, ఇక్కడైతే స్టార్తో సపరేట్ అయిపోయింది అనమాట. సేమ్ స్ట్రింగ్ లాగానే ఉంటుంది, కాకపోతే మనం సపరేటర్ అనేది ఏదైతే చూస్ చేసుకుంటామో దాని బేస్డ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాము మనము, పాప్ కదా అండి. సో పాప్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓకే, పాప్ అండ్ పుషింగ్ అనేవి టూ సపరేట్గా లైక్ ఇవి ఒక మెథడ్స్ అన్నమాట. ఓకే, పాప్ అంటే మనకి జనరల్గా లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది అనేసి అన్నాము. సో అది ఎలా రిమూవ్ చేస్తుందో ఇక్కడ చూసేద్దాం. సో ఇక్కడైతే నేను H1 అరేస్ ఓకే, ఇది ఓకే. అండ్ నేను ఇక్కడ జస్ట్ డిస్క్రైబ్ చేస్తున్నాను చూడండి. H2 ట్యాగ్లో నేను ఇక్కడ ఏమని ఇస్తున్నానంటే ద పాప్ మెథడ్ రిమూవ్స్ లాస్ట్ ఎలిమెంట్ అనేసి ఇచ్చేసాను. ఓకే, H2 ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను లైక్ demo1 అనేసి తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే సేమ్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని ఐడి ఇచ్చేస్తున్నాను. మళ్ళీ ఐడిలో నేను ఏమి ఇచ్చేస్తున్నానంటే demo2 అనేసి ఇచ్చేస్తున్నాను. demo2 ఓకే ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలి, క్లోజ్ చేసేసి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఓపెన్ ఉంది. ఓకే, లెట్ కాన్స్ట్ ఇదంతా ఓకే. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ demo1 అనేసి ఇచ్చేద్దాం. సో demo1 డాట్ ఇన్నర్ HTML ఇక్కడ మనకి పాప్ మెథడ్ కాబట్టి ఇక్కడ జస్ట్ ఇవన్నీ తీసేసి ఫ్రూట్స్ అనేసి ఒకటే ఇచ్చేద్దాం. ఓకే, డాట్ ఇన్నర్ HTML ఫ్రూట్స్ అనేసి ఇచ్చేసి ఈ సెమికోలన్ తర్వాత ఫ్రూట్స్ డాట్ పాప్ అనేసి ఇవ్వాలి. దీనికి ఇది సింటాక్స్ పాప్కి ఫ్రూట్స్ డాట్ పాప్ ఓకే అనేసి ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ సెమికోలన్ ఇచ్చేద్దాం. అండ్ మళ్ళీ demo2 ఉంది కదా, సో దానికోసమని మనం ఏం చేస్తున్నామంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ demo2 అనేసి తీసుకుంటున్నాము. demo2 తీసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ ఇన్నర్ HTML అనేసి తీసేసుకొని ఈక్వల్స్ టు ఫ్రూట్స్ అనేసి ఇచ్చేసి ఫ్రూట్స్
సెమికోలన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ సెమికోలన్తో మాత్రమే ఎండ్ చేసేసి స్క్రిప్ట్ బాడీ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేస్తున్నాము. ఓకే, సో దీంట్లో అయితే ఒకసారి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చూసేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాము, బనానా, కివి, డ్రాగన్, పపాయ, ఆరెంజ్ కదా. సో ఇక్కడ మీరు పాప్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఆరెంజ్ అనేది ఇక్కడ ఉందా, మీకు లేదు కదా. అదే అండి డిఫరెన్స్. పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకైతే రిమూవ్ చేసేస్తుంది. ఇదిగో బనానా, కివి, డ్రాగన్, పపాయ, ఆరెంజ్ అనేది రాలేదు. లైక్ లాస్ట్గా మనకి పపాయ వరకే వచ్చేసింది. చూసారు కదా క్లియర్గా. ఇక్కడ పపాయ వరకే వచ్చేసింది, ఆరెంజ్ రాలేదు. అంటే లాస్ట్ ఎలిమెంట్ని ఆటోమేటిక్గా రిమూవ్ చేసేసింది. ఇప్పుడు మనము ఇంకొక మెథడ్ని చూసేద్దాం. అదేంటి అంటే పుష్, అరే పుష్ కదా. ద పుష్ మెథడ్ యాడ్స్ ఏ న్యూ ఎలిమెంట్ టు అన్ అరే ఎట్ ద ఎండ్. అంటే మనకి ఇక్కడ ఏం చేసింది, పాప్లో ఒక ఎలిమెంట్ని తీసేసింది. ఈ పుష్లో ఏం చేస్తుంది, ఒక ఎలిమెంట్ని లాస్ట్లో యాడ్ చేస్తుంది. అది ఎలానో చూసేద్దాం. ఓకే, సో ఇక్కడ పుష్ అంటే మనం జనరల్గా ఇలానే తీసుకుంటాం. ఇక్కడ పాప్, ఇక్కడ జస్ట్ ఇది మార్చేద్దాం మనము. పుష్ అని తీసుకుని రిమూవ్స్ కాదు, యాడ్స్. ఓకే, యాడ్స్ లాస్ట్ ఎలిమెంట్ అనేసి చూసేద్దాం. సో ఇక్కడ మనం డెమో 1, డెమో 2 ఇది కూడా ఓకే. స్క్రిప్ట్ ట్యాగ్ తీసేసుకున్నాం. లెట్ కాన్స్ ఇవే ఫ్రూట్స్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్, ఇదంతా ఓకే అండి. ఫ్రూట్స్ ఇక్కడ మనం ఏం చేయాలి, పాప్ది తీసుకున్నాం కాబట్టి మెథడ్ ఇక్కడ పుష్ అనేసి పుష్ పాప్ తీసేసి పుష్ రాస్తున్నాను. పుష్ రాసేసి ఇక్కడ నేను పుష్ చేయాలంటే ఆటోమేటిక్గా కంప్యూటర్కి అయితే, ల్యాప్టాప్కి అయితే ఏ ఫ్రూటో లేకపోతే ఫ్రూట్స్ ఏది యాడ్ చేయాలో అవన్నీ దానికి తెలియదు కాబట్టి మనమే తీసుకుందాం. ఇక్కడ లేనిది మనం తీసుకుందాం. ఏం తీసుకుందాము, సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి మ్యాంగోస్ని ఎలా మర్చిపోయాం, మ్యాంగో తీసేసుకుందాం. ఓకే, మ్యాంగో తీసుకొని ఇక్కడ మనకి ఓకే సెమికోలన్ అనేది ఇచ్చేసాము. అండ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ డాట్ ఐడి ఇది మొత్తం ఓకే. సింటాక్స్ మొత్తం అయితే ఇప్పటివరకు అయితే కరెక్ట్గా ఉందండి. మనము జస్ట్ సేవ్ చేసేసి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేకపోతే అవుట్పుట్ వస్తుందో లేదో చూసేద్దాం. మ్యాంగో యాడ్ అయిందా, ఇక్కడ లాస్ట్గా మ్యాంగో అనేసి ఇప్పుడు ఇచ్చాను నేను కదా. మ్యాంగో యాడ్ అయిందా లేదా అంటే పుష్ ప్రాపర్టీ, పుష్ మెథడ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకైతే ఇలా ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో మీకు అర్థమవుతుంది కదా, లెంత్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, జాయిన్ అంటే ఏంటి, లైక్ పాప్ అంటే ఏంటి, పుష్ అంటే ఏంటి అనేసి నేను ప్రాక్టికల్గా కూడా చూపిస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుని లైక్ ట్రై చేయడానికి అయితే మీరైతే ట్రై చేయండి అట్లీస్ట్. సో మనం పెద్దగా ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేటప్పుడు ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా తెలిసి ఉంటే అప్పుడు చాలా ఈజీ అవుతుంది. తర్వాత అరేస్ లైక్ సెర్చ్ మెథడ్స్, ఫైండ్ మెథడ్స్ అనేసి కూడా ఉంటాయండి. అవేంటో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అరే ఫైండ్ కదా, అరే ఇండెక్స్ ఆఫ్ అంటే ద ఇండెక్స్ ఆఫ్ మెథడ్ సెర్చెస్ అండ్ అరే ఆఫ్ అన్ ఎలిమెంట్ వాల్యూ అండ్ రిటర్న్ ఇట్స్ పొజిషన్ అన్నమాట. సో దీంట్లో అయితే కనుక మనకి ఫస్ట్గా అరే ఇండెక్స్ ఆఫ్. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఇక్కడ మనకి ఇండెక్స్ ఒక అది ఎలా సెట్ చేస్తుంది అనేది మనమైతే చూసేద్దాం. ఓకే, ఇక్కడ మనం తెలుసుకుపోయేది ఏంటి, ద ఇండెక్స్ ఆఫ్ మెథడ్ కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు తీసుకున్నట్టు ఈ డెమో 1, డెమో 2 కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇది కూడా తీసేద్దాం ఇంకా. ఓకే, ఇక్కడ మనకి ఈ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఇంకా దీని తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ చేసేసుకుని మనం ఇక్కడ ఈ ఫ్రూట్స్తోనే తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే
ఫ్రూట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి, కాబట్టి ఇది తీసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ దేనికైనా అవసరం ఉంటే మళ్ళీ టైప్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎంటర్ కొట్టేసి ఇక్కడ నేను ఏం రాస్తున్నాను చూడండి, లెట్ పొజిషన్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ అనేసి ఇచ్చేసాను. డాట్ ఇండెక్స్ యాపిల్ అనేసి ఇచ్చేసి, ఇండెక్స్ ఆఫ్ లైక్ ఏదన్నా ఇక్కడ ఉన్న ఫ్రూట్ని మనము తీసేసుకుందాం. సో ఇక్కడ ఫ్రూట్స్లో కూడా మనము వేరే ఫ్రూట్స్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి, మీకు రొటీన్ అవ్వకుండా. సో ఫస్ట్ అయితే నేనేమి ఇస్తున్నాను, యాపిల్ ఇచ్చేస్తున్నాను. యాపిల్ ఇచ్చేసి బయటకు వచ్చేసి కామా ఆరెంజ్, ఓకే ఆరెంజ్, దాని తర్వాత కామా మళ్ళీ యాపిల్ ఇస్తున్నాను, యాపిల్, దాని తర్వాత కామా మ్యాంగో, మ్యాంగో ఇచ్చేస్తా. ఓకే ఇప్పుడు ఓకే ఇది సెట్ కదా. ఇప్పుడు మనం లెట్ పొజిషన్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ యాపిల్ తీసుకుందాం. ఇక్కడ యాపిల్ అనేసి ఇచ్చేసి ఇక్కడ +1 అనేసి ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇక్కడ డెమో2 అనేసి మనం ప్రీవియస్ దాన్ని తీసుకున్నాం. సో అది కొంచెం రీసెట్ చేసేస్తే మనకి ఇక్కడ డెమో అనేసి ఇచ్చేసి అండ్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు యాపిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ పొజిషన్ అనేసి ఇస్తున్నాను. అంటే డిస్క్రైబ్ చేస్తున్నాను ఇప్పుడు అవుట్పుట్ ఏం రాబోతుందో. ఇచ్చేసి +పొజిషన్ అనేసి ఇస్తున్నాను. ఓకే ఇచ్చేసాక ఇప్పుడు ఓకే ఆల్ సెట్ అండి. ఇప్పుడు మనం రన్ చేసేది చూసేద్దాం, సంథింగ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేకపోతే వచ్చేసిందా అనేసి. ఇప్పుడు యాపిల్ అనేది 1 పొజిషన్లో వస్తుందా లేదా అయితే చూడాలి మనం. అరేస్ మెథడ్స్, ఓకే. సో ఇక్కడైతే మనకి సంథింగ్ ఎర్రర్ అనేది వచ్చేసింది. సో దీన్ని మనము క్లియర్ చేసుకుందాము. మనకైతే ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ ఏమేమైతే ఇచ్చామో అదే వస్తుందండి. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ H1 ట్యాగ్ తర్వాత అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే H2 ట్యాగ్లో జస్ట్ దీన్ని డిస్క్రైబ్ చేసుకుంటున్నాను చూడండి. ద ఇండెక్స్ ఆఫ్ మెథడ్, ఓకే. ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్, ఇక్కడ ఆఫ్ అనేసి ఇచ్చేయాలి. సో ఇండెక్స్ ఆఫ్ యాపిల్ +1 డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో. సో ఎస్ అండి, మనం ఇక్కడ ఏం మిస్టేక్ చేసామంటే ఇండెక్స్ ఆఫ్ అనేసి ఇవ్వాలి మనము. అదొక సింటాక్స్, అదొక మెథడ్ నేమ్ కాబట్టి అది మనం మిస్టేక్ చేసామన్నమాట. సో ఎస్, ఇలా అయితే మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏముందంటే
అరే ఇండెక్స్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అరే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనమాట. అరే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఈజ్ ద సేమ్ అరే ఇండెక్స్ ఆఫ్ బట్ రిటర్న్స్ ద పొజిషన్ ఆఫ్ ద లాస్ట్ అకరెన్స్ ఇస్ స్పెసిఫైడ్ ఎలిమెంట్. అంటే మనం స్పెసిఫైడ్ ఎలిమెంట్ అనేది ఇక్కడ అక్కర్ అవుతుంది అనమాట. సేమ్ ఇది కూడా అరే ఇండెక్స్ లాగానే, అరే ఇండెక్స్ ఆఫ్ లాగానే. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇటరేషన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే అరే ఫైండ్ అంటే ఏంటి, ద ఫైండ్ మెథడ్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ అరే element that passes a text function. This example finds returns the value of the first element that is larger than 8 అనేసి అంటున్నాము. సో అది ఎలా వర్క్ అవుతుంది మనకు చూస్తేనే అర్థమవుతుంది కదా. సో దీనికైతే ఎగ్జాంపుల్ అనేది చూసేద్దాం. సో ఇటరేషన్ కాబట్టి అరే ఫైండ్ కదా. అరే ఫైండ్ అంటే మనకి జనరల్గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే లైక్ సేమ్ ఇదే కాకపోతే ఇంతసేపు మనము ఫ్రూట్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నంబర్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. నంబర్స్ తీసేసుకుందాం. ఇక్కడ ఏం చేయాలి, ఇవన్నీ కూడా చేంజ్ చేసేద్దాం. అంటే సంథింగ్ 1, 3, 5, 4 ఓకే ఇచ్చేసి 4 ఇచ్చేసాం కదా డిజిట్స్. ఇంకొకటి కూడా ఇచ్చేద్దాం, 8 అనేసి ఇచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్ ఫస్ట్ అనేసి ఇచ్చేసి లెట్ ఫస్ట్ ఈక్వల్స్ టు నంబర్స్ డాట్, ఇక్కడ నంబర్ తీసుకున్నాం కదా అందుకే ఈ ఫ్రూట్స్ ప్లేస్లో మళ్ళీ నంబర్ తీసుకుంటున్నాం. నంబర్ డాట్ తర్వాత ఫైండ్, ఇక్కడ మనం ఫైండ్ తీసుకుంటున్నాం కాబట్టి మెథడ్ నేమ్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఫైండ్ ఏంటి, మై ఫంక్షన్ అనేసి ఇస్తున్నాము. ఓకే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడ సెమికాలన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అండ్ ఇన్నర్ HTML ఇవన్నీ కూడా సేమే అండి. ఇన్నర్ HTML ఓకే ఇక్కడ డెమో దగ్గర లైక్ డెమో 1 అని ఉంది కదా, సో డెమో తీసేసుకుందాం. సో తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్నర్ HTML ఫస్ట్ నంబర్ ఓవర్ 18 అనేసి ఇస్తున్నాను. 18 ఓకే 18 ఈజ్ అనేసి ఇదైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే దాని తర్వాత ప్లస్ ఇక్కడ పొజిషన్ కాదు నంబర్ సారీ ఫస్ట్ అనేసి తీసుకోవాలి. ఫస్ట్ ఇదంతా ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ మై ఫంక్షన్ అనే నేమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫంక్షన్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఎలా అంటే చూసేయండి. సో ఫంక్షన్ కీవర్డ్ అనేది తీసుకున్నాను. ఫంక్షన్ కీవర్డ్ తీసుకున్న తర్వాత మై ఫంక్షన్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను, మై ఫంక్షన్. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ వాల్యూ ఇండెక్స్ అరేస్ అనేసి చేయాలి. వాల్యూ
ఇండెక్స్ అరే అనేసి ఇచ్చేసాక ఇక్కడ నేను ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసేసి ఇక్కడ మనము కాల్ చేయాలి కదా. సో కాల్ చేయడానికి ఏం కాల్ చేస్తున్నామంటే రిటర్న్ వాల్యూ లెస్ దెన్ 18 అనేసి ఇస్తున్నాము. ఓకే, దీనికి ఇప్పుడు అవుట్పుట్ అనేది వస్తుందా రాదా చూసేద్దాం. అండ్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేసేద్దాం. సింపుల్. The index of method first number is 65 18. ఓకే, ఇక్కడైతే మనకు ఒక సంథింగ్ మిస్టేక్ అనేది చేసాం. సో దాని అయితే క్లియర్ చేసేసుకుందాం. ఓకే, ద ఫస్ట్ ఓకే తీసేద్దాం మనము, లేకపోతే ఇక్కడ ఫైండ్ పెట్టేద్దాం. ఫైండ్ మెథడ్ h2 id equals to demo script tag ఓపెన్ చేసాం. let numbers equals to the let first equals to numbers. ఇక్కడ నంబర్స్ ఇచ్చాము కాబట్టి ఇక్కడ కూడా నంబర్స్ ఇచ్చేద్దాం. అండ్ ఫైండ్ మై ఫంక్షన్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా బాగా చూసుకోవాలండి. తర్వాత గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు ఫస్ట్ నంబర్ ఓవర్ 18 plus first function my name values index array and return value greater than 18 అనేసి ఇచ్చేసాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. ఇక్కడ చూసారా, మనము 18 కంటే గ్రేటర్గా ఏదన్నా ఉంటే చూపించు అనేసి ఫైండ్ అనే మెథడ్ని యూజ్ చేసాం. సో ఇక్కడ మనము 27 అనేది గ్రేటర్ దెన్గా ఉంది, హైయెస్ట్ లైక్ మోర్ హైయెస్ట్ దెన్ 18. కాబట్టి ఇక్కడైతే మనకి ఫస్ట్ నెంబర్ ఓవర్ 18 ఈజ్ 27 అనేసి ఇచ్చింది. ఇప్పుడు 30 పెడదామా, ఇక్కడ 40 పెడదామా, పెడితే ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది? చూసారు కదా, ఫస్ట్ నెంబర్ ఓవర్ 18 ఈజ్ 40. అంటే మనకి ఇచ్చిన అరేస్ లిస్ట్లో ఏదైతే ఫస్ట్ నంబరు మనం ఇచ్చిన దానికంటే రిక్వైర్మెంట్ 18 కంటే ఏదైతే ఫస్ట్గా పెద్దగా ఉంటుందో, లార్జ్గా ఉంటుందో అదైతే మనకి ఇక్కడ చూపిస్తుందండి. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ని అయితే చూసేద్దాం. అరే ఫైండ్ ఇండెక్స్ అన్నమాట. సో దీంట్లో ఏమవుతుందంటే ఇండెక్సింగ్ అనేది మనకు తెలుసు కదా. సో ఆ ఇండెక్స్ అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అది ఎలానో చూసేద్దాం. ఫైండ్ ఇండెక్స్. సో ఇక్కడైతే మనము ఫైండ్ ఇండెక్స్ అనేసి పెట్టేస్తున్నాను. ఫైండ్ ఇండెక్స్ అండ్ తర్వాత వెయిట్ ఏ మినిట్ అండి. ఫైండ్ ఇండెక్స్ అనేసి ఇచ్చేసి మెథడ్ అనేసి ఇచ్చేసాను. అండ్ డెమో ఓకే. స్క్రిప్ట్ ట్యాగ్లో అయితే మనము నంబర్స్ సేమ్ ఇంతకుముందు తీసుకున్న నంబర్సే పెట్టుకున్నాము. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ ఇన్నర్ HTML ఫస్ట్ అనేసి ఇచ్చేసి ఫస్ట్ నంబర్ ఓవర్ 18 ఇక్కడ చేంజ్ చేసుకోవాలి మనము. 18 హ్యాస్ ఇండెక్స్ అనేసి ఇచ్చేసా. ప్లస్ ఇక్కడ మనము మెథడ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం చూడండి. ప్లస్ నంబర్స్ డాట్ ఫైండ్ ఇండెక్స్ మై ఫంక్షన్.
అనేసి ఇచ్చేసి ఇక్కడైతే సెమికాలన్ అనేది పెట్టేసా. అండ్ ఇక్కడ మనము లైక్ ఫంక్షన్ అనేది తీసుకున్నాం కాబట్టి ఫంక్షన్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. ఫంక్షన్ మై ఫంక్షన్ వాల్యూ ఇండెక్స్ సరే అనేసి ఇచ్చేసి ఇక్కడ సేమ్ ఇదే అండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని అయితే రన్ చేసేద్దాం, అసలు అవుట్పుట్ ఏమొస్తుందో చూసేద్దాం. యా, ఇక్కడ కూడా సంథింగ్ మనం చెక్ చేసుకుందాం కోడ్ని మళ్ళీ కూడా. సో ఇక్కడైతే డెమో ఇచ్చేసాము అండ్ లెట్ నంబర్స్ చేంజ్ చేసేసి ఇక్కడ చూస్తాను. సో సంథింగ్ ర్యాండమ్గా 4, 9, 16, 25, 29 అనేసి అయితే ఇచ్చేసాను. ఓకే, 29 ఇచ్చేసాక ఇక్కడ డాక్యుమెంట్ డాట్ ఇక్కడ మనము ఫైండ్దే తీసుకున్నాం కదా, ఫైండ్ అనేది మనం తీసేయాలి. ఇక్కడ ఫైండ్ ఇండెక్స్ మెథడ్ కదా, సో మనం ఫైండ్ మెథడ్ అనేది సింటాక్స్ ఇక్కడ పెట్టేసాము, క్లియర్ చేయలేదు. సో ఇక్కడ డెమో ఫస్ట్ నంబర్ ఓవర్ 18 హ్యాస్ ఇండెక్స్ నంబర్స్ ఫైండ్ ఇండెక్స్ మై ఫంక్షన్ అనేసి ఇచ్చేసాను. ఫైండ్ ఇండెక్స్ డాట్ ఓకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి అయితే చూసేద్దాం. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేసేస్తున్నాను. ఇండెక్స్ 18 హ్యాస్ ఇండెక్స్ 3. సో ఇక్కడైతే సంథింగ్ వీ హ్యాడ్ డన్ మిస్టేక్ అండి. సో మళ్ళీ చెక్ చేసుకుందాం. స్క్రిప్ట్ ట్యాగ్ తర్వాత లెట్ నంబర్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు ఫస్ట్ నంబర్ ఓవర్ 18 హ్యాస్ ఇండెక్స్ తర్వాత ప్లస్ నంబర్స్. ఇక్కడ నంబర్సే ఇచ్చాము కదా, నంబర్సే ఇచ్చేసాము. అండ్ డాట్ ఫైండ్ ఇండెక్స్ మై ఫంక్షన్ వాల్యూ ఇండెక్స్ అరే. సో ఎస్, దీనికైతే మనకు అవుట్పుట్గా ఏమొస్తుందంటే మన లైక్ దీంట్లో అయితే ఎలాంటి ఎర్రర్ లేదండి. దీనికైతే మనము ఫస్ట్ నెంబర్ ఓవర్ 18 అనేసి ఇచ్చాము కాబట్టి మనకి ఇండెక్స్ ఏం చూపించాలంటే 3 చూపించాలండి యాజ్ పర్ మై. సో ఇక్కడ 3 అనేది చూపించాలి. అంటే ఇక్కడ మనకి ఏమని వస్తుందంటే 18 కంటే గ్రేటర్ దెన్గా ఏదైతే ఉందో దానికి ఇండెక్స్ ఏంటి అనేసి అడుగుతున్నాం కదా. సో ఇక్కడ మనకి ఏం చూపించాలంటే ఇది 0, 1, 2, 3 కదా. సో 18 కంటే ఏది గ్రేటర్ దాన్ ఇక్కడ 25 కదా, 25కి ఏది ఇండెక్స్ అవుతుంది 3 కదా, అలా మనకైతే చూపించాలి. కాకపోతే ఇక్కడ సర్వర్లో అయితే మనకి సర్వర్ స్లో ఉండడం వల్ల ఎందుకు కానీ ఇక్కడ 3 అనేసి అయితే చూపించట్లేదు. సో మీరు ట్రై చేయండి, ఇక్కడ 3 అనేది మీకు చూపిస్తుందా లేదా అనేసి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి, రైట్. అండ్ తర్వాత వచ్చేసరికి అరే ఫైండ్ లాస్ట్ ఇండెక్స్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే మనకి బేసిక్గా సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే లాస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని లైక్ అది చూపిస్తుంది మనకి. సో దీనికి ఎలా ఉంటుందంటే బేసిక్గా మనకి సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక లైన్ అనేది మనం ఇన్సర్ట్ చేసేసుకోవాలి. లెట్ GH ఈక్వల్స్ టు మనం నంబర్స్ అనేసి ఇచ్చాము కాబట్టి నంబర్స్ అనేది తీసేసుకుంటున్నాము. నంబర్స్ తీసేసుకొని డాట్ ఫైండ్ లాస్ట్ అనేసి ఇచ్చేసి ఇక్కడ మనము
ఎక్స్ లైక్ గ్రేటర్ దెన్ 40 అనేసి ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ ఇది మార్చుకున్నాం కాబట్టి ఇవి కూడా మార్చుకోవాలి. ఇక్కడ 40 అనేసి ఇచ్చాను కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉండాలి. ఓకే, సంథింగ్ 27, 28, 30, 40 అండ్ 42, 35 ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను. 35 అండ్ 30. సో ఇలా. అండ్ ఇక్కడ మనం ఇది ఒకసారి ఇంకా డాక్యుమెంట్ డాట్ది అది చెక్ చేసుకుంటే ఎనఫ్ అండి. సో దీనికి అసలు అవుట్పుట్ వస్తుందో రాదో కూడా చూసేద్దాం. డాక్యుమెంట్ డాట్ డెమో ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్స్ టు ద లాస్ట్ టెంప్. ద లాస్ట్ number numbers over 40 was అనేసి ఇచ్చేసాక ప్లస్ మనం ఏమి ఇచ్చాము, హై కదా. సో ప్లస్ హై అనేసి ఇచ్చేస్తాం. HIGH. ఓకే, ఇక్కడ సెమీకోలన్. అండ్ ఇక్కడ మనం ఫంక్షన్ ఏం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఫంక్షన్ ఏం అవసరం లేదు. సో ఫంక్షన్ అనేది అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, సేమ్ మనకైతే ఇక్కడ సంథింగ్ నెట్ స్లో ఉండడం వల్ల లేకపోతే సంథింగ్ అవుట్పుట్ అయితే చూపించడం లేదండి. కాకపోతే ఇక్కడైతే మనకి ఏం ఎర్రర్ అనేది లేదు, ఇంతవరకు రన్ అయిపోయాయి కాబట్టి. కానీ ఇక్కడైతే సంథింగ్ ఇక్కడ అసలు ఎర్రర్స్ అయ్యే లేవు కాబట్టి సంథింగ్ నెట్ స్లో ఉండడం వల్ల అలా చూపించకపోవచ్చు. కాకపోతే మీరైతే ట్రై చేయండి. ఫైండ్ లాస్ట్ ఇది మన మెయిన్ సింటాక్స్. సో ఓవర్ 14 ఉన్న దాన్ని ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఓవర్ 40 ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ ఇండెక్స్ ఏంటో కనుక్కోమనేసి చెప్పాను. సో ఫైండ్ ఇండెక్స్ ఇది జనరల్గా ఫైండ్ లాస్ట్ మెథడ్ కదా. సో దీనికి మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే, సో ఇక్కడ మనము 27, 28, 30, 40, 42, 35 ఉన్నాయి కదా. సో మనకి అవుట్పుట్ అనేది 40 was 42 అనేసి వచ్చేస్తుంది. సో దానికంటే ఎక్కువగా ఏది ఉందో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఓవర్ 40 was 42 అనేసి రావాలి. ఇక్కడ మనకి ద లాస్ట్ నంబర్ ఓవర్ 40 was 42 అనేసి వస్తుంది. మళ్ళీ ఏమన్నా మిస్టేక్ ఉందో చూద్దాము. మళ్ళీ రన్ చేద్దాం రిఫ్రెష్ చేసేసి. ఒక టెంప్ అనేసి పెట్టేసి చూద్దాం. సో ఇప్పుడైతే మళ్ళీ రన్ చేసేసి చూద్దామండి. ఇంత చేంజ్ చేసాక కూడా రన్ అవ్వకపోతే సంథింగ్ ఈజ్ ఫాల్ట్ ఇన్ సర్వర్. ఓకే, యా నెక్స్ట్ మెథడ్ ఏంటో చూసేద్దాము.
సో యా మనకైతే మెథడ్స్ అన్నీ కూడా అయిపోయాయండి, మెయిన్ మెథడ్స్ అన్నీ కూడా. తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా కొన్ని అరే సార్ట్, అరే రివర్స్, అరే టు సార్టెడ్, అరే టు రివర్స్డ్ అలాంటివి, న్యూమరిక్ సార్ట్ అనేసి కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి. సో మెథడ్ రివర్స్ మెథడ్ వచ్చేసి మనకి మెథడ్ అనేది రివర్స్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, లైక్ రివర్స్ మెథడ్ అనేసి ఏదైతే ఉందో, రివర్స్ మెథడ్ అనేసి ఏదైతే ఉందో అది మనకైతే ఏం చూపిస్తుందంటే లైక్ this method reverses the element in arrays. ఓకే, అంటే మనకి అరేస్లో మెథడ్స్ ఏదైతే ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని రివర్స్ చేసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సార్టెడ్ అనేసి ఉంటుంది, అండ్ అలాగే ఇలా న్యూమరిక్ సార్ట్ అనేసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఏదైతే నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో అవి మెయిన్ అండి. అండ్ ఇక్కడ మనకి కొన్ని లైక్ కొంచెం సర్వర్ బిజీ, లేకపోతే నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్లో చేశాను కదా, సంథింగ్ సర్వర్ బిజీ ఉంటే ఒక్కోసారి మనకి అవుట్పుట్స్ కూడా లైక్ డిస్ప్లే అవ్వవు. సో మీరైతే ఒక్కసారి చెక్ చేసేసుకోండి. చెక్ చేసేసుకుంటాం అంటే జస్ట్ మీరు రన్ చేసేసి అక్కడ అసలు అవుట్పుట్ ఏమొస్తుంది అనేసి ఒకసారి అయితే చూసేసుకోండి. ఇక్కడైతే మనకు కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా, ఫైండ్ లాస్ట్ అంటే ఏంటి అసలు. లైక్ ఇక్కడ మనము లాస్ట్ అంటే ఓవర్ ఇక్కడ 40 ఇచ్చేసాము, 40 కంటే ఎక్కువగా ఉండేది ఏది అంటే మనకి ఇక్కడ ద లాస్ట్ టెంపరేచర్ ఓవర్ 40 వాస్ 42 అనేసి ఇక్కడ రావాలి మనకు అవుట్పుట్. సో అది వస్తుందా లేదా అనేసి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇవన్నీ కూడా మనకి మెథడ్స్కి సంబంధించిన లైక్ ప్రాక్టికల్ పార్ట్ అండ్ థియరిటికల్ పార్ట్ అండి. నెక్స్ట్ అయితే మనము అరేస్లో కొన్ని టైప్స్ అనేవి చూసాము కదా, అవన్నీ కూడా నెక్స్ట్ ప్రాక్టికల్ వీడియోలో అయితే కంటిన్యూషన్గా తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మనమైతే ఇంతకుముందు వీడియోస్లో అరేస్ మెథడ్స్ గురించి అయితే చూసాం కదా. సో దాంట్లో కొంచెం మనకు ప్రాబ్లమేటిక్ వచ్చేసి లైక్ మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వలేదు మనం కరెక్ట్గా రాసినా కూడా. సో నేను ఇక్కడ సేమ్ మళ్ళీ అవే తీసుకొచ్చి మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది అసలు ఎందుకు డిస్ప్లే అవ్వలేదు అనేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్గా వచ్చేసి మనకి ఏది డిస్ప్లే అవ్వలేదు, లైక్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్కి డిస్ప్లే అవ్వలేదు. సో దీన్ని సేమ్ అదే అండి, అక్కడ చూసిన ఎక్స్ప్లెనేషన్ అక్కడ చేసిన కోడే. సో ఇక్కడైతే మనము సేవ్ చేసేసి మళ్ళీ సేమ్ సర్వర్ ఓపెన్ విత్ సర్వర్లోనే చేసేసా. సో ఇక్కడైతే చూసారు కదా, మనకైతే అవుట్పుట్ అనేసి వచ్చేసింది. యాపిల్ ఈస్ ఫౌండ్ ఇన్ పొజిషన్ 1 అనేసి మనకైతే అవుట్పుట్ అనేది వచ్చిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏది అంటే లైక్ వెయిట్, దీనికి అయితే కామెంట్స్ పెట్టుకుందాం. యా, సో దీనికి కామెంట్స్ అనేది మనం ఏది పెట్టుకోవాలి, హెచ్టిఎంఎల్కి మనం ఏ కామెంట్ అయితే యూజ్ చేస్తామో అదే అండి. సో ఇక్కడైతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ మెథడ్ వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్. సో దీనికి సేవ్ చేసేస్తే ఎలా అవుట్పుట్ వస్తుందో చూసేద్దాం. ఒకవేళ మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే చూడండి, ఇక్కడ యాపిల్ ఈస్ ఫౌండ్ ఇన్ పొజిషన్ 3 అని వస్తుంది. అంటే ఇంతకు ముందైతే మనకి ఇక్కడ ఫస్ట్ లైక్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్లో యాపిల్ అనేది ఏ పొజిషన్లో ఉంది అనేసి అడిగితే లైక్ అది వచ్చేసింది 1 అనేసి. ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ కాబట్టి లాస్ట్ ఇండెక్స్ ఏంటి యాపిల్లో 3 కదా, 3 ఇక్కడ యాపిల్ ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది. సో ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలంటే మనం ఓన్లీ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అంటే ఇది వచ్చేస్తుంది, లేదు లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అంటే ఈ పొజిషన్ వచ్చేసింది. సో 3 అనేసి ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి ఎందుకు ఫస్ట్లో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వలేదు అంటే కనుక అక్కడ సేమ్ అంటే కొందరి లైక్ ల్యాప్టాప్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సేమ్ ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి సేమ్ నేనైతే టెక్స్ట్ ఫైల్లో యూజ్ చేశాను కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లమేటిక్గా చూపించేసింది. ఇక్కడ నేను మళ్ళీ కొత్త టెక్స్ట్ ఫైల్ తీసుకుని దాంట్లో అయితే నేను రన్ చేస్తున్నానండి. సో ప్రతి ఒక్క దాన్ని కూడా సేమ్ అవి తీసుకుని కామెంట్స్ పెట్టుకుని మీకైతే ఇక్కడ రన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే
ఈవెన్ దో అక్కడ చేసింది మనం వితౌట్ ఎర్రర్ చేసినా కూడా రాకపోతే మళ్ళీ మీకు ఒకటి ఎందుకు రాలేదు అనేసి మీకు డౌట్ ఉంటుంది. కానీ మనం చేసింది ఎవ్రీథింగ్ కరెక్టే అండి. కాకపోతే మీరు చేసేటప్పుడు లైక్ ఒక టెక్స్ట్ ఫైల్‌లో రాకపోతే అన్నీ ఒకటే దాంట్లో నేను చేస్తున్నాను, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒకటే ఫైల్‌లో నేను లైక్ రన్ చేశాను. కాబట్టి అలా డిస్టర్బెన్స్ అనేది వచ్చిందనమాట. ఓకే. సో, అలాంటిది అయితే మీకు రిపీట్ అవ్వకుండా చూసేసుకోండి. సో, ఇక్కడ చూడండి. సేమ్ నేను దీన్నే ఇప్పుడు మనకి దీన్ని సేవ్ చేసేసి రన్ చేసేసి చూద్దాము. సో, యాపిల్ ఈస్ ఫౌండ్ ఇన్ పొజిషన్ 3 అనేసి ఇంతకు ముందుది చూపిస్తుంది కదా! సో, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సంథింగ్ మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి నేను సేమ్ ఇదే కోడ్‌ని లైక్ కాపీ చేసేసుకొని ఏం చేస్తానంటే లైక్ న్యూ టెక్స్ట్ ఫైల్‌లో రన్ చేసి చూస్తాను మీ ముందే. అంటే లైక్ మీకు గూడా ఒకటి ఐడియా అనేది ఉంటుంది గదా! కంట్రోల్ సి ఓకే. ఇక్కడ అరేస్ టాపిక్ అనేసి నేను వేరే టాపిక్ లైక్ మీకు చూయించడానికి తీసుకున్న ఫైల్ అది. కానీ నేను దీనికి వాడేస్తున్నాను కంట్రోల్ వి. సో, ఇక్కడ మనకైతే బాడీ ట్యాగ్ అండ్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ కాపీ కాలేదు కాబట్టి నేను ఇక్కడ కాపీ లైక్ రాసేస్తున్నాను. బాడీ అండ్ ఇంకొకటేంటి హెచ్‌టీఎంఎల్ గదా! సో, ఆటోమేటిక్‌గా నాకు సజెస్ట్ చేసింది కాబట్టి దీన్ని మళ్ళీ సేవ్ చేసేసుకుంటున్నాను. సేవ్ చేసేసుకొని మీకు గుర్తుంటే గనుక నేను ఇంతకు ముందు దాంట్లో కూడా ఫైండ్ ఇండెక్స్ అంటే ఫస్ట్ నంబర్ ఓవర్ 18 హాస్ 3 అనేసి ఇక్కడ అవుట్‌పుట్ వచ్చింది. చూసారా? ఆహ్, ఇక్కడ మనకి అక్కడ మనం ఇంతకుముందు ప్రీవియస్ రీల్‌లో లైక్ వీడియోలో అయితే మనకి ఈ అవుట్‌పుట్ రాలేదు. అంటే లైక్ ఇక్కడ ఏమని చెప్తున్నామంటే ఆహ్, ఇక్కడ గ్రేటర్ దెన్ 18 అనేసి ఇచ్చాం గదా! దానికంటే లైక్ ఏది పొజిషన్ ఏది అనేసి అడుగుతున్నాం కాబట్టి 3 గదా! సో, 3 ఇక్కడ 25 అనేది ఎలా వస్తుంది? 0, 1, 2, 3 గదా! సో, అందుకని అలా చూయించిందండి అవుట్‌పుట్‌లో అయితే గనక. సో, 25 అనేది మనకి 3 ఇండెక్స్‌తో విజిబుల్ అవుతుంది కాబట్టి 3 అనేసి వచ్చింది. ఓకే. మళ్ళీ సేమ్ అరేస్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కెళ్ళిపోయి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీనికి కామెంట్స్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఇది రన్ అవ్వకపోతే సింపుల్ నెక్స్ట్ ఫైల్ తీసేసుకొని నేనైతే రన్ చేసుకుంటాను. అంటే ఒక వేలో రన్ అవ్వకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వేలో అయితే రన్ అవుతుంది కదా! సో, అలా మీకు కూడా ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే గనక డిఫరెంట్‌గా ట్రై చేసైతే మీరైతే సాల్వ్ చేసేసుకోండి. యాహ్! ఇక్కడ మళ్ళీ ఇది కూడా సేమ్ వస్తుంది. కాబట్టి నేను దీన్ని కూడా మళ్ళీ లైక్ కాపీ చేసేసుకొని నెక్స్ట్ దాంట్లో అయితే చేసేస్తాను. ఓకే. కంట్రోల్ సి. ఇప్పుడు నెక్స్ట్ దానికైతే కంట్రోల్ వి. ఇక్కడ మనకి యాంగులర్ బ్రాకెట్ అనేది ఇక్కడ రాలేదు కాబట్టి తీసుకుంటున్నాను. అండ్ తర్వాత ఏం రాలేదు. బాడీ ట్యాగ్ కదా! బాడీ ట్యాగ్. తర్వాత హెచ్‌టీఎంఎల్ ట్యాగ్. కంట్రోల్ ఎస్. దీన్ని బాగా మనం లాస్ట్‌లో చేసింది ఇదే. దీన్ని బాగా లైక్ ఓవర్ సంథింగ్ అవుట్‌పుట్ దానికి తగ్గట్టు అవుట్‌పుట్ ఓవర్ 40 వాస్ 42 అనేసి వస్తుందనేసి నేను చెప్పాను కూడా. సో, ఎగ్జాక్ట్‌గా అదే వచ్చింది చూడండి. సో, ఇలా అయితే మనమైతే లైక్ అరేస్ మెథడ్స్‌నైతే మనం కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ వీడియోలో అయితే మనకి అరేస్‌కి సంబంధించిన లైక్ ఎలా అరే క్రియేట్ చేయాలి? ఎలా లైక్ జావాస్క్రిప్ట్ కీవర్డ్‌ని యూజ్ చేయాలి. అవన్నీ కూడా నేను ప్రాక్టికల్‌గా అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.